Good morning and good evening, everyone. Welcome back. So today is our session number 3. మనం లాస్ట్ 2 సెషన్స్లో చిన్న రీక్యాప్ డిస్కస్ చేస్తే లాస్ట్ 2 సెషన్స్లో మనం ఫస్ట్ సెషన్లో వాటర్ ఫాల్ అంటే ఏంటి, అజైల్ అంటే ఏంటి, డెవాప్స్ అంటే ఏంటి, ఎస్డిఎల్సి అంటే ఏంటి, వాట్ ఈస్ డెవాప్స్ అనే క్వశ్చన్కి యూజువల్గా ఎలా ఆన్సర్ చేయాలి, విండోస్ వర్సెస్ లైనక్స్ ఇవన్నీ చూసాం. అండ్ నిన్నటి సెషన్లో వచ్చేసి క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, ఓకే, అండ్ ఒక కంప్యూటర్కి ఉండే పారామీటర్స్ లైక్ ర్యామ్, హెచ్డి, ప్రాసెసర్, సిపియు ఇవన్నీ చూసాం మనం. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటే ఆ డివైస్కి ఐపీ వస్తుంది. వన్స్ ఐపీ వచ్చింది అంటే అది ఆ నెట్వర్క్లో పార్ట్ అయిపోతుంది. సో దాని తర్వాత మనం వాట్ ఎల్స్ వి డిస్కస్డ్. సో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అంతా మీరు క్రియేట్ చేయండి. ఫైర్ వాల్స్ క్రియేట్ చేసాము, అండ్ దెన్ కీస్ క్రియేట్ చేసాము, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. అండ్ పబ్లిక్ కీని మనం ఏడబ్ల్యూఎస్లోకి ఇంపోర్ట్ చేసాము. తర్వాత లైనక్స్ సర్వర్ క్రియేట్ చేసాము. రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ వాడాలి అని డిసైడ్ అయ్యాము, బికాస్ దట్ ఈస్ ద ఎంటర్ప్రైజ్ ఓఎస్ యూస్డ్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. అండ్ ఇంకా సర్వర్కి కనెక్ట్ అయ్యాము. ఓకే, గిట్ బ్యాష్ అనేది మనం యూస్ చేస్తున్నాం. మీరు ఒకవేళ ఆల్రెడీ మీకు వేరేది ఏదైనా యూస్ చేస్తుంటే యూస్ చేయండి. నేను గిట్ బ్యాష్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే ఇక్కడ మనకు మాన్యువల్గా ఎలా వర్కౌట్ అవుతుంది అనేది తెలియాలని చెప్పేసి నేను గిట్ బ్యాష్ అనేది యూస్ చేస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం పొట్టియో, సూపర్ పొట్టి, మొబ్ ఎక్స్ట్రీమ్ అట్లాంటివన్నీ యూస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ మీకు కీస్ జనరేషన్, పబ్లిక్ కీ అసలు ఏంటి, ప్రైవేట్ కీ ఏంటి, కీస్ మన దగ్గర ఉన్నప్పుడు మనం మాన్యువల్గా ఎలా లాగిన్ అవ్వాలి, సో ఇలాంటివి మీకు తెలియాలి. కాబట్టి సో ఐఎమ్ యూజింగ్ గిట్ బ్యాష్ ఫర్ ఫ్యూ డేస్. దాని తర్వాత మళ్ళీ నేను పుట్టి అది యూస్ చేస్తాను. సో ఇంతవరకు మనం నిన్న సెషన్స్ వరకు మనం క్రియేట్ చేసాము. సో వాట్ ఈస్ ద కమాండ్ వీ యూస్డ్ టు కనెక్ట్ టు ద సర్వర్? ఏ కమాండ్ యూస్ చేసాం మనం సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి? సో ఫుల్ కమాండ్ search -i private key and then EC2 user @IP address. సో మనం అమెజాన్ లైనక్స్ వాడుతున్నాం కాబట్టి బై డిఫాల్ట్ దాని యూజర్ నేమ్ వచ్చేసి EC2-user అనమాట. అండ్ కీస్ జనరేట్ చేసిన కమాండ్ ఏంటి? ఓకే, సో SSH-keygen-f ఫైల్ నేమ్. సో అది ఇచ్చినప్పుడు మనకు పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ రెండు వస్తాయి. ప్రైవేట్ కీ మన దగ్గర ఉంచుకుంటాం, పబ్లిక్ కీని మనం సర్వర్ లోపలికి అప్లోడ్ చేస్తాం. సో మనం కంటిన్యూ చేద్దాం ఈరోజు సెషన్. ఓకే, ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. ఈస్ మై స్క్రీన్ విజిబుల్? ఓకే, థ్యాంక్ యూ. సో ఈరోజు సెషన్లో మనం ఫస్ట్ లైనక్స్ సర్వర్ క్రియేట్ చేద్దాం. సో మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే సర్వర్ని డిలీట్ చేసేయండి. ఈవెన్ మీకు ఫ్రీ ట్రయల్ ఉన్నా కూడా డిలీట్ చేయండి. సో నేను డిస్కస్ చేశాను, ఓన్లీ నార్త్ వర్జీనియా రీజియన్లోనే ఉండాలి మీరు, ఎప్పుడు వేరే రీజియన్కి వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ క్రియేట్ చేసి మనం మర్చిపోయి మళ్ళీ బిల్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రతిరోజు ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తూ డిలీట్ చేస్తూ ఉండాలి. లైనక్స్, సో అమెజాన్ లైనక్స్ యూస్ చేస్తున్నాం. T3 మైక్రో ఇక్కడ ఎందుకంటే ఒక కోర్ ప్రాసెసర్ ఎక్కువ ఉంది కాబట్టి T3 మైక్రో, దట్ ఈస్ ఆల్సో అండర్ ఫ్రీ ట్రయల్. అండ్ కీని ఆల్రెడీ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో ఇది మన కీ. ఫైర్ వాల్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. ప్రస్తుతానికి మనం అలౌ ఆల్ అని ఇచ్చున్నాం. అండ్ హార్డ్ డిస్క్, దట్స్ ఆల్. లాంచింగ్ ద ఇన్స్టెన్స్. ఓకే, ఇన్స్టెన్స్ లోపలికి వెళ్తే మనకు పబ్లిక్ ఐపీ వస్తుంది. సో ఈ పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ డిఫరెన్స్ ఏంటి అనేది మనం చూద్దాం అప్కమింగ్ సెషన్స్ లో. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత టెర్మినేట్. ఓకే, కొద్దిసేపు ఇక్కడే కనిపిస్తుంది టెర్మినేటెడ్ అని, దాని తర్వాత వెళ్ళిపోతుంది. సో గిట్ బ్యాష్. ఇప్పుడు నేను విండోస్లో ఉన్నానా
విండోస్లో ఎక్కడ ఉన్నాను యాక్చువల్గా? సో విండోస్లో మనం యూజర్ డైరెక్టరీలో ఉంటాం, సి యూజర్స్ అండ్ యూజర్ నేమ్. ఓకే, సో ఇప్పుడు నేను నా కీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫోల్డర్కి నేను వెళ్తున్నా. /c DevOps DAWS 84S ఇక్కడ ఉన్నాయి. నేను ls అనే కమాండ్ టైప్ చేస్తే ఐ కెన్ సీ దట్. సో ఇప్పుడు నేను SSH-i DAWS 84S EC2 user @ insert. నేను అక్కడ కాపీ చేశాను కదా, షిఫ్ట్ ఇన్సర్ట్ కొడితే పేస్ట్ అయిపోతుంది. ఎస్, ఓకే. సో ఎగ్జిట్ అవుతున్నాను. ఇప్పుడు నేను ఈ కమాండ్ ఇస్తున్నాను కదా, వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ? ఇస్ ఇట్ అబ్సల్యూట్ పాత్ ఆర్ రిలేటివ్ పాత్? ఆర్ ఎల్స్ నేను ఇలా కూడా ఇస్తాను, SSH-i/c DevOps DAWS 84S అండ్ DAWS 84S ఫుల్ పాత్ ఇస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, EC2 user @IP address. సో ఇదేంటి అంటే దిస్ ఇస్ కాల్డ్ ఫుల్ పాత్ అనమాట. ఇది అంటే మీరు ఏ లొకేషన్ లో అయినా ఉండండి ఇది ఇవ్వచ్చు. ఓకే, మీరు ఏ లొకేషన్ లో అయినా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిడి అని ఇచ్చేసి అనుకోండి, జస్ట్ సిడి, ఐ విల్ గో టు మై యూజర్ డైరెక్టరీ. ఓకే, ఇక్కడ ఎల్ఎస్ కొడితే నాకేమి కీస్ లేవు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ కీస్ లేదు నా యూజర్ డైరెక్టరీలో. బట్ ఇక్కడ నుంచి నేను స్టిల్ ఐ కెన్ లాగిన్. సో ఇక్కడ నేను ఇస్తున్నాను కదా, ఫుల్ పాత్ ఇస్తున్నాను అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ఫుల్ పాత్. మీరు ఏ లొకేషన్లో అయినా ఉండండి మీ ల్యాప్టాప్లో, బట్ ఇలా ఫుల్ పాత్ ఇచ్చినప్పుడు మన కమాండ్ దాన్ని రిఫర్ చేస్తాం. ఇలా కాకుండా నేను cd/c/DevOps ఇక్కడ ఉన్నా అనుకోండి, SSH-i ఇక్కడ నుంచి నేను DAWS 84S EC2 user @IP address. సో ఇదేంటి? సో దిస్ ఇస్ కాల్డ్ రిలేటివ్ పాత్. అంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి నెక్స్ట్ పాత్ అనమాట ఇవ్వడం. సో ఫుల్ పాత్ అంటే /c తో స్టార్ట్ అవుతుంది. రిలేటివ్ పాత్ లో ఫస్ట్ ఎప్పుడు స్లాష్ రాదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్కడో ఒక లొకేషన్ లో ఉన్నాం కాబట్టి. సో మీరు అబ్సల్యూట్ పాత్ ఇవ్వండి, రిలేటివ్ పాత్ ఇవ్వండి, ఎక్కడైనా ఇవ్వండి, బట్ అది అక్కడ కరెక్ట్ గా ఉండాలన్నమాట. డెవాప్స్ లో DAWS 84S ఉంది, ఒకవేళ లేకపోతే లేదని వస్తుంది. నో సచ్ ఫైల్ ఆ డైరెక్టరీ అంటే మీరు ప్రాపర్ గా ఇక్కడ ఇవ్వట్లేదు అని. సో చాలా మందికి ఇది వస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ఇలా ఇచ్చారనుకోండి, సో అక్కడ ఏంటి, డైరెక్ట్ లోడ్ కి అది ఫోల్డర్ లాగా తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. సో అదేంటి, ఎర్రర్ క్లియర్ గా ఉంది. చాలా మంది ఈ ఎర్రర్ చదవరు అనమాట, యాక్చువల్లీ చదవకుండా వరి అయిపోతుంటారు. బట్ మీకు ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఏంటి అంటే, సో డెఫినెట్లీ ఒక అట్లీస్ట్ 5 to 10 minutes ఆ ఎర్రర్ అంటే చదవండి, అక్కడే మీకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఇక్కడ ఏముంది, వార్నింగ్ ఐడెంటిటీ ఫైల్ DAWS 84S, ఇదే కదా ఐడెంటిటీ ఫైల్. లైక్ ప్రైవేట్ కీ అంటే నాట్ యాక్సెసిబుల్. ఎందుకు నాట్ యాక్సెసిబుల్? నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. అంటే మీరు ఏది లొకేషన్ లో అయితే ఉన్నారో ఆ లొకేషన్ లో ఇది లేదు అని. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి నేను ఎక్కడ ఉన్నాను అని. సో అప్పుడు మీరు చెక్ చేసుకొని మీ ఫైల్ ఎక్కడ ఉందో అక్కడికి మూవ్ అవ్వండి. సో ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు ఖచ్చితంగా ఎర్రర్ డిస్క్రిప్షన్ అనేది ప్రాపర్ గా చదవాలి. ఎర్రర్ ఏంటి అనేది ఒక 5 to 10 ఎర్రర్ రాగానే భయపడిపోకూడదు.
5 to 10 minutes స్పెండ్ చేయండి. 1-2 సార్లు ఎర్రర్ చదవండి. గా తీసుకెళ్ళి గూగుల్లో కొట్టండి. ఓకే, సో దాని తర్వాత అక్కడ కూడా రాకపోతే స్లాక్లో చేయండి. స్లాక్లో కూడా రాకపోతే మన సెషన్ జాయిన్ అవ్వండి. ఇలా చేస్తేనే మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మీరు ట్రబుల్ షూటింగ్ అనేది ప్రాపర్గా చేయగలరు. ఓకే, క్లియర్ కమాండ్. సో ఈ డాలర్ అనేది ఉంది చూసారా, ఇది ఏ యూజర్? అడ్మిన్ యూజర్ ఆర్ నార్మల్ యూజర్? నార్మల్ యూజర్. సో మన విండోస్ లాగానే అడ్మినిస్ట్రేటర్ యూజర్ అండ్ నార్మల్ యూజర్ ఉంటుంది. నార్మల్ యూజర్ కి పర్మిషన్స్ తక్కువ ఉంటాయి, ఇన్స్టాలేషన్స్ చేసే యాక్సెస్ ఉండదు. ఓకే, సో వీళ్ళు రూట్ యూజర్ యాక్సెస్ తీసుకోవాలి అంటే మనకు ఒకవేళ రూట్ యాక్సెస్ ఇస్తే మనం sudo su సూపర్ యూజర్ ఓకే అని టైప్ చేసి ఎంటర్ కొట్టామనుకోండి. సో ఈ హ్యాష్, దిస్ ఈస్ కాల్డ్ సూపర్ యూజర్ యాక్సెస్ అన్నట్టు. సూపర్ యూజర్ ఆర్ రూట్ యూజర్. ఓకే, సో అవసరం అయినప్పుడు మనం sudo యాక్సెస్ తీసుకుంటాం, అవసరం లేనప్పుడు నార్మల్ యూజర్ తోనే రన్ చేయొచ్చు. ఓకే, ఆ యూజర్ మేనేజ్మెంట్ అదంతా మనకు క్లియర్ గా వస్తుంది మళ్ళీ నోరిస్. సో ఇప్పుడు నేను రూట్ యాక్సెస్ తీసుకుంటే నేను ఎక్కడైతే ఉన్నానో ఇంతకుముందు నార్మల్ యూజర్ గా అదే ఫోల్డర్ లో ఉంటాను. ఒకవేళ ఎగ్జిట్ అయ్యి sudo su హైఫన్ అని ఇచ్చానంటే, సో ఇప్పుడు నేను రూట్ యూజర్, ఇది రూట్ డైరెక్టరీ అనమాట, రూట్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ. హైఫన్ అని ఇస్తే రూట్ యూజర్ అన్నా అడ్మిన్ యూజర్ అన్నా ఒకటే. సో అడ్మిన్ యూజర్ అంటే ఏంటంటే ఫుల్ యాక్సెస్ ఉంటుంది అనమాట సిస్టంలో అది. ఓకే, సో హైఫన్ ఇచ్చారంటే మీరు రూట్ యొక్క దాంట్లో లాంచ్ అవుతారంటే జస్ట్ లాంచింగ్ డైరెక్టరీ అనమాట, అంతే. ఇంకా అంతకు మించి ఏ డిఫరెన్స్ లేదు. ఓకే, సో మనం నిన్న చూసింది ఏంటి, కమాండ్ నేమ్. సో లైనక్స్ లో ఏదైనా కూడా కమాండే. సో కమాండ్ తర్వాత ఆప్షన్స్, తర్వాత ఇన్పుట్స్. సో ఆప్షన్స్ ఇన్పుట్స్ అనేవి ఆప్షనల్, ఓకే, మ్యాండేటరీ ఏం కాదు అన్నిటికీ, బట్ కొన్ని కమాండ్స్ కి ఇన్పుట్స్ అనేది మ్యాండేటరీ. ఓకే, అదేంటో చూద్దాం, కొన్ని కొన్ని కమాండ్స్. ఓకే, ఈ స్లాష్ అనేది ఉంది చూసారా లైనక్స్ లో, సో దిస్ ఈస్ కాల్డ్ రూట్ డైరెక్టరీ అనమాట. మనకు విండోస్ లో నేను ఇలా ఇలా ఇచ్చినప్పుడు మై కంప్యూటర్ ఉంటుంది కదా, దిస్ పీసీ. సో దిస్ ఇస్ రూట్ డైరెక్టరీ. ఇక్కడ మీకు సి డిస్క్, డిఈఎఫ్ అట్లా మల్టిపుల్ పార్టిషన్స్ ఉంటాయి. సో అలానే మనకు లైనక్స్ లో స్లాష్ అనేది రూట్ డైరెక్టరీ అనమాట. ఐ మీన్ ఇక్కడ నుంచి అన్ని వస్తాయి. ఓకే, బేస్ డైరెక్టరీ. సో ఈ డైరెక్టరీ స్ట్రక్చర్ అనేది మనం డిస్కస్ చేస్తాం, ఒక్కొక్క డైరెక్టరీని ఎందుకు యూజ్ చేస్తాం అనేది. సో దిస్ ఈస్ లైక్ మనకు సిలో విండోస్ అనే డైరెక్టరీ ఉంటుంది ఇక్కడ. సో ఇది ఏంటంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించిన డైరెక్టరీ అనమాట. అండ్ అలానే ఇక్కడ కొన్ని డిఫాల్ట్ గా మనకు డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్, పిక్చర్స్, మ్యూజిక్, వీడియోస్ ఇవన్నీ ఎట్లయితే ఉంటాయో మనకు లైనక్స్ లో కూడా మనకు డైరెక్టరీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అది ఇంపార్టెంట్, మనం లైనక్స్ ఎండింగ్ లో చూద్దాం. ఓకే, ఒక్కొక్క డైరెక్టరీ అనేది దేనికి యూస్ చేయాలి అనేది కూడా మనకు తెలిస్తే బాగుంటుంది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ రూట్ డైరెక్టరీ. ఓకే, సో నిన్న మనం చూసిన కమాండ్, మీరు ఎక్కడున్నా కూడా సిడి అని ఇచ్చేసారనుకుంటే డైరెక్ట్ గా మీరు హోమ్ డైరెక్టరీలోకి లాంచ్ అయిపోతారు. సో నిన్న ఎల్ఎస్ చూసాం, ls-l లిస్ట్ ఫార్మాట్ ఇక్కడ ఏం లేవు ఆబ్వియస్లీ. సరే నేను సిడి స్లాష్ లోకి వెళ్తున్నా.
ls హైఫన్ ఎల్. హైఫన్ ఎల్ అంటే లాంగ్ లిస్టింగ్ ఫార్మాట్. సో ls హైఫన్ హైఫన్ హెల్ప్ కొట్టారంటే మీకు ఆప్షన్స్ అన్నీ వస్తాయి. అండ్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్ హియర్. లిస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫైల్స్. సో ఈ కమాండ్ ఎందుకు యూజ్ అవుతుంది? కరెంట్ డైరెక్టరీ బై డిఫాల్ట్ కరెంట్ డైరెక్టరీలో ఉండే ఫైల్స్ ఫోల్డర్స్ అన్నిటిని మనకు తీసుకొచ్చిస్తుంది. ఇక్కడ హైఫన్ ఏ సింగిల్ క్యారెక్టర్ అయితే ఒక హైఫన్, ఒక వర్డ్ అయితే డబుల్ హైఫన్. ఓకే, అలానే మనం హైఫన్ ఎల్ కదా చూసాం ఇప్పుడు. సో హైఫన్ ఎల్ యూజ్ ఏ లాంగ్ లిస్టింగ్ ఫార్మాట్. ఇక్కడ డబుల్ వర్డ్ ఏం లేదు ఇక్కడ. సో ఇట్లా మనకు రకరకాలుగా ఉన్నాయి ఆప్షన్స్. సో అవి చూద్దాం ఇప్పుడు ఆప్షన్స్. ls హైఫన్ ఎల్ అని ఇచ్చినప్పుడు సో ఇది ఏ ఫార్మాట్ లో ఉంది? ఆల్ఫాబెటికల్ ఫార్మాట్ లో ఉందా? ఆల్ఫాబెటికల్ ఫార్మాట్ లో ఉంది కదా. నాకు రివర్స్ ఆల్ఫాబెటికల్ రావాలి అంటే ls హైఫన్ ఎల్ఆర్. ఆర్ అంటే రివర్స్. ఓకే, సో కమాండ్స్ ఇక్కడ రాద్దాం. ls హైఫన్ ఎల్ లాంగ్ లిస్టింగ్ ఫార్మాట్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ls హైఫన్ ఎల్ఆర్ లాంగ్ లిస్టింగ్ ఇన్ ఫార్మాట్ ఇన్ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే, సో అలానే మీరు ls హైఫన్ lt ఇచ్చారనుకోండి. సో టీ అంటే టైం. సో లేటెస్ట్ ఆన్ ద టాప్. సో ఇవి మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ అయితే ప్రాక్టీస్ చేయండి. మనం ప్రాజెక్ట్ ఎప్పుడైతే ఈ కమాండ్స్ యూస్ చేసి ప్రాజెక్ట్ లో యూస్ చేస్తూ ఉంటామో అప్పుడు మనకు ఆటోమేటిక్ గా గుర్తుండిపోతుంది. లేటెస్ట్ ఫైల్స్ ఆన్ టాప్. సో అలానే రివర్స్ చేయాలంటే ls హైఫన్ ఎల్టీఆర్ లేటెస్ట్ ఎట్ బాటమ్. సో ఇలా మనం ఆప్షన్స్ ని మిక్స్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ls హైఫన్ ఎల్టీఆర్ హెచ్ ఇచ్చి అనుకోండి. సో ఇక్కడ ఏంటి పైన ఉండేది? ఇది బైట్స్, మనకు అర్థం కాదు ఇది. బట్ వీళ్ళే కన్వర్ట్ చేసి మనకు కిలో బైట్స్, 3 KB, 16 KB, 17 బైట్స్ అలా ఇస్తారు. హెచ్ అంటే హ్యూమన్ రీడబుల్ అన్నట్టు అంతే. సో ఇదంటే మనం కన్వర్ట్ చేసుకోవాలి. మళ్ళీ కన్వర్ట్ చేసుకోకుండా హెచ్ అని ఇచ్చేసామంటే కిలో బైట్స్, ఎంబీస్ అట్లా మనకు చూపించేస్తుంది. సో ఇప్పుడు నేను సిడి ఇస్తున్నా. సో మనకు హిడెన్ ఫైల్స్ అనేవి కొన్ని ఉంటాయి అనమాట. డాట్ తో ఉంటాయి, విండోస్ లో కూడా ఉంటాయి హిడెన్ ఫైల్స్. ls హైఫన్ LA అని ఇచ్చామంటే మనకు హిడెన్ ఫైల్స్ కనిపిస్తాయి. చూడండి, హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఏ అంటే ఆల్ ఇంక్లూడింగ్ హిడెన్. ls హైఫన్ LA ఆల్ ఫైల్స్ ఇంక్లూడింగ్ హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఓకే, సో ఇక్కడ ఫైల్ కి ఫోల్డర్ కి ఏంటి అంటే డి అనేది డైరెక్టరీ, హైఫన్ అనేది ఫైల్ అన్నమాట. ఇంకా మిగతా అంతా చూద్దాం. ఇది పర్మిషన్స్, యూజర్ అండ్ గ్రూప్, మెమరీ, ఓకే, అండ్ టైం, అవన్నీ మళ్ళీ చూద్దాం మనం. ఓకే, సో డి డినోట్స్ డైరెక్టరీ, హైఫన్ డినోట్స్ ఫైల్. ఓకే, సో ఇక మనం ఫైల్స్ క్రియేట్ చేయడం అదంతా చూద్దాం. విండోస్ లో అయితే మనం జస్ట్ ఏం చేస్తాం, రైట్ క్లిక్ ఇస్తాం, న్యూ ఫైల్ అని కొట్టేస్తాం. బట్ ఇక్కడ సింపుల్ గా ఒక కమాండ్ తో క్రియేట్ అయిపోతుంది మనకు. సో లైనెక్స్ లో ఎక్స్టెన్షన్స్ అనేది మ్యాటర్ కాదు, మీ ఇష్టం వచ్చిన ఎక్స్టెన్షన్ ఇచ్చుకోండి. బట్ ఎక్స్టెన్షన్ అనేది ఎందుకు ఇస్తామంటే ఎవరైనా
మన చూసినప్పుడు మన ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ని వాళ్ళకి అర్థమయ్యడానికి ఇస్తాము. బట్ ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అనేది మ్యాటరే కాదు మనకు లైనక్స్ లో యాక్చువల్ గా అయితే ఎవ్రీథింగ్ ఇస్ టెక్స్ట్. సో ఫైల్ ని క్రియేట్ చేయడానికి మనం యూస్ చేసే కమాండ్ జనరల్ గా టచ్. సో ఇప్పుడు నేను న్యూ టచ్ అని ఇచ్చేసి వదిలేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. సో ఎందుకు? మీరు కమాండ్ రన్ చేస్తున్నారు. టచ్ అనే కమాండ్ ఏంటంటే ఫైల్ క్రియేట్ చేస్తుంది, బట్ ఆ ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి ఏదో ఒకటి. సో విండోస్ లో అనుకోండి అదేదో న్యూ ఫైల్ అనో అట్లా ఇస్తుంది, బట్ లైనక్స్ లో అట్లా డిఫాల్ట్ గా ఏమి ఇవ్వదు కాబట్టి సో టచ్ అనే దానికి ఒక ఆప్షన్ ఇన్పుట్ అనేది ఇవ్వాలి మనం. ఇన్పుట్ అనేది ఇవ్వకపోతే దానికి తెలియదు మీరు ఏ ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనేది. సో ఈ కమాండ్ కి మనకు డెఫినెట్లీ ఇన్పుట్ అనేది అవసరం. టచ్ నేను డెవాప్స్ డాట్ టెక్స్ట్ అని ఇస్తున్నాను, టీఎక్స్టీ. ls-l, I can see that file. సో టచ్ అనే కమాండ్ మనకు ఫైల్ నేమ్ ఇస్తే క్రియేట్స్ ఎంప్టీ ఫైల్ యాక్చువల్లీ. ఓకే, సో ఎంప్టీ ఫైల్ క్రియేట్ చేశాను. మరి అందులోకి టెక్స్ట్ ఎంటర్ చేయాలంటే సో లోపల నేను ఏదైనా ఒకటి ఎంటర్ చేయాలి. సో హౌ కెన్ ఐ డూ దట్? సో మనకు క్యాట్ అనే కమాండ్ ఒకటి ఉంది. క్యాట్ గ్రేటర్ దాన్ సింబల్ అండ్ దెన్ ఫైల్ నేమ్. సో ఇంకా వేరే ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేద్దాం స్లోగా, బట్ ఫస్ట్ బేసిక్స్ తెలుస్తున్నాం కాబట్టి. సో దిస్ డినోట్స్, జనరల్ గా రీడైరెక్షన్ అంటాం. అవుట్పుట్ ఇవ్వడానికి అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను క్యాట్ గ్రేటర్ దాన్ సింబల్ డెవాప్స్ డాట్ టెక్స్ట్ ఇచ్చాను అనుకోండి. సో నాకు ఒక కర్సర్ వెయిట్ చేస్తుంది అక్కడ. కర్సర్ వెయిట్ చేస్తుంది కదా, ఐ కెన్ ఎంటర్ ద టెక్స్ట్. హలో, ఐ ఆమ్ లెర్నింగ్ DevSecOps with AWS. Okay, Control D and enter. ఓకే, కంట్రోల్ డి ఇచ్చేస్తే నేను ఇక్కడ చేస్తున్నప్పుడు మీరు ప్యారల్ గా ప్రాక్టీస్ చేయొద్దు. ఓకే, ఫోకస్ ఆన్ ద సెషన్. తర్వాత మీకు రికార్డింగ్ వస్తుంది, అప్పుడు చూడండి. సో నేను చేస్తున్నప్పుడు మీరు ప్యారల్ గా ప్రాక్టీస్ చేస్తే అది ఎప్పుడు వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఆ ఫైల్ ని రీడ్ చేయాలనుకోండి. హౌ కెన్ ఐ డూ దట్? క్యాట్ కమాండ్ నేమ్, సారీ క్యాట్ ఫైల్ నేమ్ అంతే. ఓకే, సో న్యూ లైన్ అనేది కొంచెం అట్లా డిఫరెంట్ అయింది. నా లెట్ us ట్రై అగైన్. నేను మళ్ళీ ఇంకొకసారి ఇస్తున్నా. హలో, ఐ ఆమ్ లెర్నింగ్ DevSecOps with AWS. ఓకే, ఎంటర్ ఇవ్వండి. తర్వాత కంట్రోల్ డి. సో ఎంటర్ చేసి కంట్రోల్ డి. టైప్ టెక్స్ట్, ఎంటర్ అండ్ కంట్రోల్ డి. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి ఇచ్చాను అనుకోండి. హాయ్, ఐ ఆమ్ లెర్నింగ్ లైనక్స్ అని ఇస్తున్నా. ఎంటర్ కంట్రోల్ డి. సో ఇప్పుడు ఫైల్ చూడాలి అంటే జస్ట్ క్యాట్ అండ్ ఫైల్ నేమ్. సో ఇప్పుడు ఏమైంది? ప్రీవియస్ టెక్స్ట్ రీప్లేస్ అయిందా?
సో ప్రీవియస్ టెక్స్ట్ మనకు రీప్లేస్ అయింది. ప్రీవియస్ కంటెంట్ విల్ బి రీప్లేస్డ్. నాకు రీప్లేస్ అవ్వద్దు, ప్రీవియస్ కంటెంట్ కి అపెండ్ అవ్వాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే క్యాట్ డబుల్ గ్రేటర్ దెన్ సింబల్. ఓకే, I am learning DevSecOps with AWS 2. Enter Control D. సో ఇప్పుడు చూస్తే మనకు ప్రీవియస్ దానికి అపెండ్ అయింది అనమాట. సో cat double greater than symbol file name appends text to previous content. ఓకే, సో ఇవన్నీ బేసిక్ మనం చూస్తున్నవంతా. మనం ఇంకా ఇంకా అడ్వాన్స్డ్ ఎడిటర్స్ యూస్ చేస్తాం, విఐ ఎడిటర్, విఎం ఎడిటర్ అని. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్ లోపలికి కంటెంట్ ఎలా ఎంటర్ చేయాలి, అండ్ ఫైల్ లోపల ఉండే కంటెంట్ని ఎలా రీడ్ చేయాలి, క్యాట్ అనమాట. సో నేను ట్యాగ్ ఇచ్చాను అనుకోండి, దేని సంగతి మళ్ళీ చూద్దాం. సో ఫైల్ ఓపెన్ చేసి రాయడం అనేది వస్తుంది మనకు ఎడిటర్స్ లో. ఓకే, దాంట్లో చూద్దాం మనం. సో ఫైల్ క్రియేషన్ అయిపోయింది, అండ్ దెన్ ఫైల్ లోకి టెక్స్ట్ ఎంటర్ చేయడం అయిపోయింది, ఫైల్ ని రీడ్ చేయడం అయిపోయింది. సో ఫైల్ రీడ్ చేయడం అయితే క్యాటే మనం ఎప్పుడు యూస్ చేసేది, మొత్తం ఈ క్యాట్ కమాండ్ అనమాట. సో క్యాట్ కమాండే మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తుంటాం మన ఎంటైర్ లైఫ్ లో. ఓకే, సో ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేయాలి. సో సింపుల్ కమాండ్ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే, సో మీకు ఏదైనా ఒక కమాండ్ రాలేదు అనుకుంటే, జనరల్ గా ఫ్యూచర్ లో ఒక కమాండ్ తెలియదు నాకు అనుకుంటే, సింపుల్ గా గూగుల్ సెర్చ్ చేయడమే, హౌ టు క్రియేట్ ఫోల్డర్ ఇన్ లైనక్స్. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో వీళ్ళే ఇస్తాను, ఎంకేడిఐఆర్ మేక్ డైరెక్టరీ. మోస్ట్లీ కమాండ్స్ అనేవి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగానే ఉంటాయి. ఓకే, మరి అర్థం కానంత కమాండ్స్ ఏముండవు. ఎంకేడిఐఆర్ అంటే మేక్ డైరెక్టరీ అండ్ డైరెక్టరీ నేమ్. ఓకే, సో నేను DAWS84S అని ఇస్తున్నాను, ls-l. So you can see DAWS84S is the directory, D for directory. సో నేను ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళాలి అంటే cd DAWS84S. సో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా. వన్ స్టెప్ బ్యాక్ రావాలి అంటే cd స్పేస్ 2 డాట్స్, వన్ స్టెప్ బ్యాక్ వచ్చాం. ఓకే, సో mkdir and name creates directory. ఓకే, cd DAWS నేను DA అని ఇచ్చి ట్యాబ్ ఇచ్చేస్తున్నా. సో అప్పుడు లైనక్స్ ఏం చేస్తుంది, DAతో స్టార్ట్ అయ్యేవి ఏమేమి ఉన్నాయని చూసుకుంటుంది. ఒక్కటే ఉంది కాబట్టి ఇంకా దాంట్లో తీసుకెళ్ళి మనకు వచ్చి ఆటోమేటిక్గా హైలైట్ చేసేస్తున్నాను, ఫిల్ చేసేస్తుంది. ఓకే, సో అది. సో ఇప్పుడు నేను డిలీట్ చేయాలి. సో డిలీట్ చేయాలి అంటే RM రిమూవ్, RMDIR DAWS రిమూవ్ డైరెక్టరీ. డిలీట్ అయిపోయింది. రిమూవ్ డైరెక్టరీ. సరే, మళ్ళీ క్రియేట్ చేసి నేను అప్ యారో డౌన్ యారో ప్రెస్ చేస్తే ప్రీవియస్ కమాండ్స్ అన్ని నాకు వస్తాయి. అప్ యారో ప్రెస్ చేస్తున్న కీబోర్డ్ లో యూ కెన్ సీ ద కమాండ్స్ యూ యూస్డ్ ప్రీవియస్లీ.
ఓకే. సో నేను క్రియేట్ చేసిన డైరెక్టరీ లోపల ఉన్న ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే. టచ్ జాయిన్ డెవాప్స్ డాట్ టెక్స్ట్ అని ఇస్తున్నా. వన్ స్టెప్ బ్యాక్ వస్తున్నాను. ఓకే, ls-l. ఇప్పుడు నేను రిమూవ్ చేయాలనుకుంటాను rmdir. సో అవ్వట్లేదు. సో ఎందుకంటే rmdir అనే కమాండ్ ఓన్లీ ఎంటీ డైరెక్టరీని మాత్రమే డిలీట్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను యూస్ చేయాల్సిన కమాండ్ ఏంటి అంటే rm-f. -f అంటే సో మనకి లైనక్స్ లో ఇది -f అనేది ఎక్కువ యూస్ చేస్తుంటాం. రిమూవ్ ఎంటీ డైరెక్టరీ rmdir అనేది. సో rm-f ఏంటి అంటే ఫోర్స్ అనమాట. సో ఫోర్స్ఫుల్లీ రిమూవ్. ఇది కొంచెం డేంజరస్. సో ఇది మీకు తెలిస్తేనే రిమూవ్ చేయాలి. ఓకే. సో ఇది చేశారంటే ఇంక ఫైల్ డిలీట్ అయిపోతుంది. ఫైలే కాదు, మొత్తం లోపల ఉండేవన్నీ డిలీట్ అయిపోతాయి. సో అదేం చెప్తుంది ఆర్ఎం అనేది? జనరల్ గా ఆర్ఎం అనేది ఫైల్ డిలీట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎం డెవాప్స్ అని ఇస్తున్నాను కదా. సో ఇది డిలీట్ అయిపోయింది ఫైల్ అనేది. ఓకే. సో ఇప్పుడు ఆర్ఎం ఫోర్స్ఫుల్లీ రిమూవ్స్ ఫైల్ యాక్చువల్లీ. ఇప్పుడు కానీ మనం ఒకవేళ డైరెక్టరీని డిలీట్ చేయాలంటే ఆర్ అనేది ఇవ్వాలి. ఆర్ అంటే ఏంటంటే రికర్సివ్ అని. రికర్సివ్ అంటే ఏంటంటే దాని లోపల ఉండే ఫైల్స్ డైరెక్టరీస్ మొత్తం అన్ని డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు ఇది ఏం కంప్లైంట్ చేసింది? సో ఇది యాక్చువల్లీ ఆర్ఎం అనే కమాండ్ ఫైల్ ని డిలీట్ చేయడానికి, బట్ మీరు ఫోల్డర్ డిలీట్ చేయమని అడుగుతున్నారు కాబట్టి సో నేను డిలీట్ చేయలేను అంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? rm-rf. ఆర్ అంటే రికర్సివ్. మనం చెప్తున్నాం పర్లేదు లోపల ఉండే వాటిని కూడా డిలీట్ చేసేయండి. ఓకే. సో రికర్సివ్లీ forcefully delete the files and folders inside. ఓకే. సో ఆర్ ఫర్ రికర్సివ్ అనమాట. సో మనం ఎప్పుడైనా ఏదైనా నేర్చుకునేటప్పుడు మనం వాల్యుయేట్ చేయాల్సింది క్రడ్ అనమాట. సో క్రడ్ అంటే ఏంటి తెలుసా ఎవరికైనా? మేబీ డెవలపర్స్ వాళ్ళకి తెలిసినచ్చు. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. సో నేను టెక్నికల్ గా ఏదైనా చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ క్రడ్ అనమాట. అంటే మీరు అమెజాన్ లో సైన్ అప్ అయినప్పుడు వాట్ ఈస్ ద ఆపరేషన్ యూ కెన్ సే? ఏం జరుగుతుంది? అమెజాన్.in లో సైన్ అప్ అయినప్పుడు క్రియేట్ అవుతుంది. అంటే డేటాబేస్ లో మీ మీ యూజర్ నేమ్, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడితో ఒక రికార్డ్ క్రియేట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ క్రియేషన్ ఆఫ్ యువర్ ప్రొఫైల్. మీరు లాగిన్ అయినప్పుడు ఏం జరుగుతుంది? మీరు లాగిన్ అయినప్పుడు రీడ్ అవుతుంది. మీరు ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ని అమెజాన్ తన డేటాబేస్ లో ఉండే యూజర్ నేమ్ పాస్వర్డ్ తో కంపేర్ చేసుకుని రీడ్ ఆపరేషన్ జరుగుతుంది. మీరు ఎప్పుడైనా మీ పాస్వర్డ్ ని అప్డేట్ చేసినప్పుడు ఏమవుతుంది? సో అప్డేట్ ఆపరేషన్ జరుగుతుంది డేటాబేస్ పైన. అదే మీరు మీ ప్రొఫైల్ ని డిలీట్ చేశారనుకోండి, మీ అకౌంట్ ని డిలీట్ చేశారనుకోండి, డిలీట్ క్వైరీ రన్ అవుతుంది. సో మనం ఏం చేసినా కూడా అది బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళి డేటాబేస్ పైన ఎయిదర్ క్రియేషన్, ఒకవేళ మీరు ఆర్డర్ ప్లేస్ చేశారు, క్రియేషన్ ఆఫ్ ద ఆర్డర్, ఇన్సర్ట్ క్వైరీ అనేది ఒకటి రన్ అవుతుంది. తర్వాత మీరు ఆర్డర్ ని, మీ పాస్ట్ ఆర్డర్స్ మొత్తాన్ని చూస్తున్నారు.
అప్పుడు రీడ్ ఆపరేషన్ జరుగుతుంది. మీరు ఆర్డర్లో ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటున్నారు, డెలివరీ నోట్స్ కానీ అలాంటిది అప్డేట్ జరుగుతుంది. మీ ప్రీవియస్ ఆర్డర్స్ని మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు, సో డిలీట్ జరుగుతుంది ఇట్లా. సో మీరు ఏం చేసినా కూడా అది ఎంత పెద్ద వెబ్సైట్ అయినా, సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఈజ్ క్రెడ్. ఓకే, సో ఇప్పుడు మనం చేసింది ఏంటి? క్రియేషన్ ఆఫ్ ద ఫైల్స్, రీడింగ్ ద ఫైల్స్, అప్డేటింగ్ ద ఫైల్స్, డిలీటింగ్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు కాపీ. సో కాపీలో ఏంటంటే మనకు విండోస్లో మీ అందరికి తెలిసిందే కంట్రోల్ C అండ్ కంట్రోల్ V. సో ఇక్కడ లైనక్స్లో ఏంటంటే సిపి, జస్ట్ కాపీ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ అగైన్ ఇక్కడ టచ్ డెవాప్స్ డాట్ టెక్స్ట్ ఇస్తున్నా అండ్ mkdir జాయిన్ డెవాప్స్ ఇస్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను ఈ డెవాప్స్ డాట్ టెక్స్ట్ అనే ఫైల్ని జాయిన్ డెవాప్స్లోకి కాపీ చేయాలి. సో సిపి తర్వాత ఏంటి? మనం కంట్రోల్ V అంటే ఏంటంటే కంట్రోల్ C, ఏ ఫైల్ని కాపీ చేయాలనే పైన క్లిక్ చేసి మనం కంట్రోల్ C తీసుకుంటాం, దట్ ఈస్ సోర్స్. మనం ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళి కంట్రోల్ V కొడతాం, దట్ ఈస్ డెస్టినేషన్. సో ఇక్కడ ఈ కమాండ్కి మనం ఖచ్చితంగా సోర్స్ అండ్ డెస్టినేషన్ ఇవ్వాలి, అదర్వైజ్ దానికి తెలియదు కదా ఏ ఫైల్ని కాపీ చేయాలి, ఎక్కడ పేస్ట్ చేయాలి అనేది. సో ఫస్ట్ సోర్స్, తర్వాత డెస్టినేషన్. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ సిపి డెవాప్స్ డాట్ టెక్స్ట్, దట్ ఈస్ మై సోర్స్. ఈ ఫైల్ని తీసుకెళ్ళి నేను జాయిన్ డెవాప్స్ అనే డెస్టినేషన్లో కాపీ చేయాలి. రెండు సిపిలు అంటే, సో సిపి, దిస్ ఇస్ సోర్స్ అండ్ దిస్ ఇస్ డెస్టినేషన్. ఇప్పుడు నేను ఇది ఎంటర్ చేస్తాను అనుకోండి, సో ఐ కెన్ సి సిడి జాయిన్ డెవాప్స్ ls-l. సో ఇక్కడ నాకు డెవాప్స్ డాట్ టెక్స్ట్ వచ్చేసింది. ఓకే, సో అదే నేను మూవ్ చేయాలనుకుంటున్నాను. మూవ్ అంటే ఏంటి? కంట్రోల్ X కొడతాం జనరల్లీ. అంటే నాకు ఇక్కడ కట్ చేసి జాయిన్ డెవాప్స్ లో పేస్ట్ చేయాలి. MV is move DevOps dot text and join DevOps. Okay, so MV is for move. Cut and paste. సో నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ టచ్ AWS డాట్ టెక్స్ట్ అని. సో ఇప్పుడు నేను దీన్ని రీనేమ్ చేయాలి. సో రీనేమ్ చేయాలి అంటే అగైన్ యూ కెన్ యూస్ మూవ్ కమాండ్ అనమాట. MV AWS డాట్ టెక్స్ట్. మూవ్ అంటే ఏంటి? జనరల్గా ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్లోకి కట్ చేసి పేస్ట్ చేస్తున్నాను. నేనేం చెప్తున్నా అంటే మూవ్ కమాండ్కి ఇదే లొకేషన్లో కట్ చేసి పేస్ట్ చేయి, బట్ పేస్ట్ చేసేటప్పుడు డిఫరెంట్ నేమ్ యూజ్ చేయి అని చెప్తున్నాను అంతే. సో మూవ్ చేయడానికి, రీనేమ్ చేయడానికి ఒకే కమాండ్. సో మీరు ఆల్వేస్ డెస్టినేషన్లో ఇంకొక నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను మూవ్ AWS డాట్ టెక్స్ట్ జాయిన్ డెవాప్స్లో AWS డాట్ టెక్స్ట్ లాగా కాపీ చేయమంటున్నా. అంటే మీరు డెస్టినేషన్ లోపల మీకు కావాల్సినట్లు కూడా నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు జాయిన్ డెవాప్స్ లోపలికి వెళ్ళి ls-l ప్రింట్ చేస్తే సో అక్కడ అలా వచ్చింది చూడండి. ఓకే, సో ఇది ఇంకా కాపీ, మూవ్ ఇవన్నీ బేసిక్. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక ఫైల్ని డౌన్లోడ్ చేయాలి,
మనం జనరల్గా బ్రౌజర్ లోపలికి వెళ్ళి డౌన్లోడ్ ఆప్షన్ కొడతాం. బట్ అదే లైనెక్స్లో అయితే ఎలా? ఇప్పుడు ఇక్కడ ఉంది నాకు నోట్స్లో ఈ session2.txt అనే ఫైల్ని నేను డౌన్లోడ్ చేయాలి. సో దిస్ ఈస్ ద ఫైల్. హౌ కెన్ ఐ డూ దట్? సో మనకు ఒక కమాండ్ ఉంది, దట్ ఈస్ wget, అంటే వెబ్ గెట్ అనమాట. వెబ్ గెట్ అన్నట్టు డౌన్లోడ్స్ ద ఫైల్. సో ఇది ఫైల్. ఫైల్ అంటే ఇదే యాక్చువల్లీ, ఇదంతా ఫైల్ కాదు కాబట్టి మీరు రా పైన క్లిక్ చేయాలి. సో దిస్ ఈస్ ద ఫైల్ వీ నీడ్. సో ఇది ఫైల్ కాదు, ఇదంతా ఎవ్రీథింగ్ ఇదంతా. సో ఈ రా పైన క్లిక్ చేస్తే దిస్ ఈస్ ద ఫైల్ వీ నీడ్. సో దీన్ని డౌన్లోడ్ చేయాలంటే కాపీ చేసి సింపుల్ wget అండ్ URL. ఓకే, వచ్చేసింది మనకు క్యాట్ session2. మనం అన్ని చూడొచ్చు. సో wget URL ఇస్తే మనకు ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో కొన్నిసార్లు ఏంటంటే మనం డౌన్లోడ్ చేయకుండా జస్ట్ చూడడానికి చేస్తాం. అదేంటంటే కర్ల్ CURL. ఇది డౌన్లోడ్ చేయదు, మీకు డైరెక్ట్గా స్క్రీన్ పైన చూపిస్తుంది. సో ఇది మనకు యూజ్ అవుతుంది కొన్ని చోట్ల స్క్రిప్టింగ్ దగ్గర అక్కడ. ప్రతిసారి మనం అన్ని డౌన్లోడ్ చేయాల్సిన అవసరం. సో ఇది స్క్రీన్ పైన మనకు చూపిస్తుంది అనమాట. CURL wget. ఓకే, CURL అంటే URL ఉండేది ఏంటో మనకు చూపిస్తుంది అన్నట్టు. సీయింగ్ ద URL కంటెంట్. wget అంటే తీసుకొస్తుంది అన్నట్టు, ఇంకంతే. దట్ ఈస్ ద డిఫరెన్స్ బేసిక్. ఓకే, ఇంకా ఏం కమాండ్స్? సో ఇక పైపింగ్ అనేది చూద్దాం. ls-l. సో session2 ఉంది కదా, ఈ session2లో నేను ఒక వర్డ్ని సెర్చ్ చేయాలనుకుంటున్నాను, అది ఉందా లేదా అనేది. ఓకే, సో అది ఎలా? హౌ డు యూ సెర్చ్ ఫర్ ఏ వర్డ్ ఇన్ ఏ ఫైల్? పైపింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది, సింపుల్ కాన్సెప్ట్ మనకు. పైపింగ్ మనం ఇలానే కదా చేస్తాం. సో ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్ ఒక పైప్ కి. సో పైప్ 1 యొక్క అవుట్పుట్ పైప్ 2కి ఏమవుతుంది? సో పైప్ 1 యొక్క అవుట్పుట్ పైప్ 2కి ఇన్పుట్ అవుతుంది. సో ఇది అవుట్పుట్. మళ్ళీ పైప్ 2 యొక్క అవుట్పుట్ పైప్ 3కి ఇన్పుట్ అవుతుంది. సో లైనెక్స్ లో కూడా మనం పైపింగ్ అనేది ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నాకు ఆ ఫైల్లో session2 అనే ఫైల్లో
లైనెక్స్ అనేది కావాలి అనుకుంటే జనరల్గా నేను పైపింగ్ చెప్పడానికి చెప్తున్నది క్యాట్ సెషన్ టు డాట్ టెక్స్ట్ అని ఇచ్చి, సో క్యాట్ సెషన్ టు డాట్ టెక్స్ట్ లోంచి మనకు ఒక అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఆ అవుట్పుట్ ని పైప్ అని పెట్టాను నేను. ఇన్పుట్ గా గ్రెప్ అనే కమాండ్ ఇస్తున్నాను. గ్రెప్ అంటే సెర్చ్ చేస్తుంది అనమాట. ఓకే, సెర్చ్ ఫర్ వర్డ్ నేను లైనెక్స్ అని ఇచ్చాను. సో ఆ ఫైల్లో లైనెక్స్ అనే వర్డ్ ఎక్కడెక్కడ ఉందో ఆ లైన్స్ అన్నిటిని అది హైలైట్ చేస్తూ మనకు చూపించింది. ఓకే, సో ఇప్పుడు గ్రెప్ హైఫన్ ఐ అనుకోండి. హైఫన్ ఐ అంటే ఏంటి? కేస్ సెన్సిటివ్ కాకుండా ఉండి కూడా చూపించమని. సో అంటే క్యాపిటల్ లైనెక్స్ స్మాల్ లైనెక్స్ ఎట్లా ఉన్నా కూడా. సో కేస్ ని కన్సిడర్ చేయొద్దు అని చెప్తున్నాం అంతే. ఓకే, సో ఇది ఫైల్. ఫైల్ లోపల ఉండే వర్డ్స్ ని సెర్చ్ చేయడానికి ఫైండ్ కమాండ్ కూడా ఉంది, వస్తున్నది ఈ సెషన్ లోని. కర్ల్ క్యాట్ ఫైల్ నేమ్, ఇది నేను పైపింగ్ చూపించడానికి గ్రెప్ ఓ టు సర్చ్. ఓకే, హైఫన్ ఐ ఇస్తే కేస్ సెన్సిటివ్ అనమాట అంతే. ఇంకా దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం గ్రెప్ హైఫన్ హెచ్ హెల్ప్ అని టైప్ చేస్తే, ఆర్ హైఫన్ హైఫన్ హెల్ప్ అని ఇస్తే మనకు వస్తుంది. నో కేస్ అని ఒకటి అలా. సో యూసేజ్ ఏంటి? గ్రెప్ ఆప్షన్ ప్యాటర్న్స్ ఫైల్, సెర్చ్ ఫర్ ప్యాటర్న్స్ ఇన్ ఈచ్ ఫైల్. సో నేను గ్రెప్ లైనెక్స్ అండ్ దెన్ సెషన్ 2. సో ఇలా ఇచ్చినా వస్తుంది. నేను పైప్ అనేది ఎందుకు చెప్పానంటే ఈ పైపింగ్ అనేది లైనెక్స్ లో ఒక కాన్సెప్ట్. మనం మల్టిపుల్ కమాండ్స్ ని పైపింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది ఇప్పుడు వస్తుంది మనకు. సో గ్రెప్ ఏ వర్డ్ ని సెర్చ్ చేయాలి, ఏ ఫైల్, ఇలా అయినా ఇవ్వచ్చు. నేను క్యాట్ తో ఫస్ట్ రీడ్ చేసి ఆ అవుట్పుట్ ని గ్రెప్ కి ఇచ్చా, అలా అయినా చేయొచ్చు అనమాట. కొన్ని చోట్ల ఈ పైపింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది, అది ఇప్పుడే మనం చూస్తాం. మోడల్స్ గ్రెప్ or to search and file. ఓకే, సో ఇందాక మన సెషన్ 2 URL తీసుకున్నాం కదా. సో ఇందులో మన ఫైల్ నేమ్ ఏంటి? ఈ URL నుంచి మన ఫైల్ నేమ్ ఏంటి? session-02.text. సో కొన్నిసార్లు స్క్రిప్టింగ్ లో మనకు URL నుంచి ఫైల్ నేమ్ ని తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అనమాట. ఓకే, ఐ మీన్ స్క్రిప్టింగ్ లోంచి ఈ URL లోంచి మనం ఫైల్ నేమ్ తీసుకోవాలి అంటే మనం మాన్యువల్ గా తీసుకోలేము. మాన్యువల్ గా తీసుకోవాలంటే మనం చూసి తీసుకోవాలి. బట్ కమాండ్స్ ద్వారా తీసుకుంటే మనకి ఈజీ కదా. ఈ రోజు సెషన్ 2 ఉంది, రేపు సెషన్ 3 అట్లా అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో నేను సెషన్ ఫైల్ నేమ్ ఒక్కటి కావాలి అంటే నాకు, సో ఐ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కట్ కమాండ్. సో ఇక్కడ వర్డ్స్ అన్ని దేంతో సపరేట్ అయి ఉన్నాయి చూడండి. ఆ URL లో ఉండే వర్డ్స్ లైక్ కన్సిడర్ దట్ యాజ్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ అంతా దేంతో సపరేట్ అయింది? స్లాష్ తో. సో యూజువల్ గా మనకి ఎంతో సపరేట్ అవుతుంది ఒక స్టేట్మెంట్ అనేది? స్పేస్ తో సపరేట్ అవుతుంది. బట్ URL లో స్పేస్ లో ఎంటర్ చేయలేం కాబట్టి స్లాష్ తో సపరేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తా. కట్ కమాండ్ అంటే ఒక ఫ్రాగ్మెంట్స్ గా కట్ చేయడం. సో కట్ చేసినప్పుడు నేను ఏ బేస్ మీద కట్ చేస్తానంటే ఈ బేస్ పైన కట్ చేస్తా, స్లాష్ బేస్ పైన. అప్పుడు ఏమవుతుంది? సో ఇది ఒకటి అవుతుంది, ఒక స్లైస్ ఇది. ఇంకా ఈ రెండు స్లాష్ల మధ్యలో ఉండే ఒక స్లైస్ ఎంటీ. తర్వాత ఒక స్లైస్ ఇది.
తర్వాత ఇంకొక స్లైస్ ఇది, ఇలా ఇలా. సో ఫస్ట్ స్లైస్ ఇది, సెకండ్ స్లైస్ ఈ రెండింటి మధ్యలో ఉండేది ఆబ్వియస్లీ ఎంటీ, థర్డ్ ఇది, ఫోర్త్ ఇది, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, అండ్ మనకు కావాల్సింది నైన్త్ స్లైడ్. సో ఇలా ఈ కట్ కమాండ్ యూస్ చేసి మనకి ఏ స్లైస్ కావాలంటే ఆ స్లైస్ని తీసుకోవచ్చు. ఇప్పుడు నేను కట్ అని ఇచ్చి యూఆర్ఎల్ ఇచ్చి పైప్, ఓకే సరే, కట్ కట్ ఎకో. ఎకో అంటే ఏంటి అంటే మీరు ఏదైతే అది ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎకో హలో వరల్డ్, ఓకే. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ ప్రింట్ చేస్తున్న యూఆర్ఎల్ని ఎకో యూఆర్ఎల్ ప్రింట్ అవుతుంది. సో దీన్ని నేను కట్ కమాండ్కి ఇన్పుట్ లాగా ఇస్తున్నా. కట్ -d అంటే డీలిమిటర్, అంటే దేంతో సపరేట్ అయినాయి. మనకు దేంతో సపరేట్ చేస్తున్నాం మనం, కట్ -d స్లాష్ డబుల్ కోట్స్లో స్లాష్, నేను -f1 ఇచ్చా అనుకోండి, నాకేమొస్తుంది, https కోలన్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఎకో ఈ యూఆర్ఎల్ ఇచ్చి పైపింగ్ ఇచ్చి, సో ఈ యూఆర్ఎల్ నుంచి వచ్చే అవుట్పుట్ ని సెకండ్ కమాండ్ కి ఇన్పుట్ లాగా కట్ -d స్లాష్, -d అంటే డీలిమిటర్, నేను స్లాష్ తో డీలిమిట్ చేస్తున్నాను, -f1, ఓకే. సో మనకు లాస్ట్ కావాలి అంటే మనం ఇందాక క్యాల్కులేట్ చేసాం f9 ఫ్రాగ్మెంట్, ఓకే. సో ఇది కట్ కమాండ్ స్క్రిప్టింగ్ లో కొంచెం యూజ్ అవుతుంది, నార్మల్ కమాండ్స్ లో కూడా యూజ్ అవుతుంది, ఓన్లీ స్క్రిప్టింగ్ అనే కాదు. రెండు కావాలి అంటే f9 f1, సారీ ఇక్కడ కాదు, రెండు స్లైసెస్ కావాలి అంటే ఏడబ్ల్యూకేలా చూద్దాం. సో ప్రతిదీ మనం ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను రెండు స్లైసులు కావాలి అనేది సెర్చ్ చేస్తే వస్తుందేమో చూద్దాం. కట్ కమాండ్ ఇన్ లైనెక్స్ ఫర్ 2 ఫ్రాగ్మెంట్స్. ఇది ranges -b, ఓకే, హైఫన్ ఇవ్వాలంటే. సో నేను f1 to f2, జస్ట్ 1 and 2 ఇస్తే సరిపోతుందా? No. -b మళ్ళీ ఎంత చేద్దాం, f1 to 9 ఎలా చూద్దాం, -f1 to 8, ఇలా. సో -f ఫ్రాగ్మెంట్ 1 to 8 ఒక రేంజ్ అనేది వస్తుంది మనకు, f1 to f2. సో అలా, సో అవసరం అయితే మనం ఆప్షన్స్ అనేవి చెక్ చేసుకుంటాం. ఆప్షన్స్ అనేవి మనకు ఖచ్చితంగా అందరికి గుర్తుండాలని ఏం లేదు. సో ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటి మనకు,
ఈ యూఆర్ఎల్ అనేది ప్రతిసారి లెక్క పెట్టుకొని చేయాల్సి వస్తుంది కాబట్టి సో మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఏడబ్ల్యూకే కమాండ్. సో ఈ ఏడబ్ల్యూకే అనేది ఒక ఈక్వల్ టు ఒక చిన్న మినీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా అనమాట. చాలా హెవీగా ఉంటుంది ఇది. సో మనం కూడా యూస్ చేస్తాం బాగానే. సో ఏడబ్ల్యూకే కమాండ్ అంటే కట్ లాగానే ఇది కూడా కట్ చేస్తుంది, బట్ దీనివల్ల ఇంకా చాలా చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కాలం వైస్ అలా అంతా మనకు డేటా అనేది నీట్గా తీస్తుంది ఇది. సో ఇదే కమాండ్ నేను కట్ కాకుండా ఏడబ్ల్యూకే అనేది యూస్ చేసి, ఇక్కడ ఏడబ్ల్యూకేలో ఏంటంటే -f ఫ్రాగ్మెంట్. ఇక్కడ దీని సింటాక్స్ -f. ఇక్కడ నేను స్లాష్ యూస్ చేస్తున్నా. సో దీనికంటే ఒక స్పెసిఫిక్ సింటాక్స్ ఉంది. 2 సింగిల్ కోట్స్లో ఈ ఫ్లవర్ బ్రేసెస్లో ఇక్కడ ప్రింట్ 1f కావాలంటే 1f అన్నట్టు, $1f. ఇది సింటాక్స్. ఓకే, దాన్ని మనం ఏం చేయలేం. ఏడబ్ల్యూకే -f అంటే ఫ్రాగ్మెంట్, ఇక్కడ -d బదులు -f. నేను స్లాష్ యూస్ చేస్తున్నాను, ప్రింట్ 1f. ఓకే, సో ఏడబ్ల్యూకే -f ఫ్రాగ్మెంట్ అన్నట్లు స్లాష్ సింగిల్ కోట్స్ దీని లోపల ఫ్లవర్ బ్రేసెస్ ప్రింట్ $1f. ఓకే, సో నాకు లాస్ట్ నేను లెక్క పెట్టుకోకుండా $NF. ఓకే, సో ఏడబ్ల్యూకే కమాండ్ అనేది బాగా యూజ్ అవుతుంది మనకు, ఒక ఫైల్ ప్రాసెసింగ్ కమాండ్ అనమాట. ఫైల్ నో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ కాపీయింగ్ సంథింగ్, ఒక లొకేషన్ లాంచింగ్ etc పాస్వర్డ్. సో ఈ ఈటీసీ పాస్వర్డ్ అంటే ఏంటి అంటే ఆ లొకేషన్ లో ఉండేది మన లైనెక్స్ లో ఉండే యూజర్స్ అనమాట. సో ఆ ఫైల్ గురించి వస్తుంది, నో వరీస్. ఇప్పుడు నేను జస్ట్ కాపీ చేసుకున్నా. సో ఇక్కడ మనకు EC2 యూజర్ అనేది ఉందా, మన సర్వర్ ఉండే యూజర్స్ అనమాట వీళ్ళందరూ. సో EC2 యూజర్ అనేది ఉంది కదా. సో ఇది EC2 యూజర్, ఇది యూజర్ ఐడి, ఇది గ్రూప్ ఐడి, ఇది యూజర్ యొక్క డిస్క్రిప్షన్, ఇది యూజర్ యొక్క హోమ్ ఫోల్డర్, ఇది బ్యాచ్ లొకేషన్. ఇదంతా అంటే ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో ఏమడుగుతారంటే ఐ వాంట్ టు గెట్ ద లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఇన్ ఏ లైనెక్స్ సర్వర్, ఎలా చేస్తావు? సో ఇది ఏడబ్ల్యూకే కమాండ్ యూస్ చేసి చేయొచ్చు. కాల్ ఏడబ్ల్యూకే -f ఫ్రాగ్మెంట్స్ అనమాట. సో ఈ అన్ని వర్డ్స్ దేంతో సపరేట్ అయి ఉన్నాయి ఇక్కడ, కోలన్ అండ్ దెన్ 2 సింగిల్ కోట్స్ ఫ్లవర్ బ్రేసెస్ ప్రింట్ $1f. సో ఒక ఫైల్లో ఫస్ట్, ఓకే, సో ఫస్ట్ వర్డ్, నాకు ఫస్ట్ వర్డ్ కావాలి ఇలా కాలం వైజ్ అన్నమాట. ఇది ఫస్ట్ కాలం, సో ఇది సెకండ్ కాలం, ఇది థర్డ్ కాలం, ఇది ఫోర్త్ కాలం అలా. సో నాకు కాలం వైజ్ డేటా కావాలి. సో ఈ తో సపరేట్ చేస్తూ కాలం వైజ్ డేటా, అండ్ ఏ ఫైల్ అది, యూజర్స్. చిన్న మిస్టేక్ జరిగిందా? ఓ, ఇంకొక డాలర్ ఎక్స్ట్రా పడింది. సారీ, ఇక్కడ డాలర్ లేదు. సో ఇప్పుడు మనకు కావాల్సిన యూజర్స్ లిస్ట్ అంతా ఇక్కడ వచ్చేసింది. సో ఏడబ్ల్యూకే కమాండ్ అనేది ఫైల్ ప్రాసెసింగ్ లో, అంటే నాకు ఒక ఫైల్లో ఉండే డేటాని ఫిల్టర్ చేయడానికి మనకు నీట్గా అది యూజ్ అవుతుంది అనమాట. సో దీంట్లో కూడా మనం రేంజెస్ చూసుకోవచ్చు. 1f కామా, నాకు యూజర్ ఐడి కూడా కావాలి $3f.
ఓకే, యూజర్ నేమ్, యూజర్ ఐడి. ఇది మనకి యూజర్ నేమ్ వచ్చేసి EC2 యూజర్, యూజర్ ఐడి వచ్చేసి ఇది. సో ఇలా AWK కమాండ్ని మనం యూజ్ చేయొచ్చు. సో ఇది చాలా పెద్ద కమాండ్, సో ప్రతిదీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు జస్ట్ AWK అని టైప్ చేస్తే దీన్ని యూజ్ చేయొచ్చు. సో AWK ఫుల్ కమాండ్ ఏంటో ఫుల్ నేమ్ ఏంటో నాకు కూడా తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకి. ఓకే, సో ఇది AWK కమాండ్. సో ఇంతవరకు చాలు మనకి యూజువల్గా అయితే. మనకు ఇంకెక్కడైనా స్పెషల్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇవి మనకు AWK కమాండ్ అనేది యూజ్ అవుతుంది అని స్ట్రైక్ అవుతుంది చాలు మనకు. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఓకే, సో నా ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. ఓకే, దెన్ వీ విల్ కంటిన్యూ. ఓకే, సో ఎగ్జిట్ అవ్వద్దు. ఓకే, సో ఈరోజు హిస్టరీలో ఒక గుడ్ న్యూస్. అదేంటి అంటే మన మన స్టూడెంట్స్ జనరల్గా అందరూ ఫ్రెషర్స్కి డెవలప్స్ రాదు, ఫ్రెషర్స్కి డెవలప్స్ రాదని యూట్యూబ్లో పెద్ద డిస్కషన్ పెట్టి దానిపైన ఏదో చేస్తుంటారు కదా. బట్ ఫ్రెషర్స్కి డెవలప్సే కాదు, ఏదైనా వస్తుంది, ఏ టెక్నాలజీ అయినా వస్తుంది. సో నేను 3 days బ్యాక్ నెల్లూరులో ఒక కంపెనీ విజిట్ చేశాను. మన స్టూడెంట్స్ 5 members ని డైరెక్ట్గా జపాన్ ఆన్ సైట్కి రిక్రూట్ చేసాం, ఓన్లీ ఫ్రెషర్స్. అది కూడా గ్యాప్ ఉన్న వాళ్ళు, 2022 అండ్ 2023 పాస్డ్ అవుట్ వాళ్ళు. సో వాళ్ళని తీసుకొని 2 years బాండ్ వాళ్ళకి 20,000 నుంచి 30,000 వరకు ఇచ్చాం. కొంతమందికి 20, కొంతమందికి 30 బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్. 1 year నెల్లూరులో వాళ్ళని ఉంచి జపాన్ ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేసి జపనీస్ లాంగ్వేజ్ నేర్పించి ఈ 1 yearలో ఎవ్రీ 3 monthsకి ఒకసారి జపాన్ తీసుకెళ్ళి జపాన్ యొక్క కల్చర్, జపాన్ యొక్క వర్కింగ్ స్టాండర్డ్స్ అవన్నీ వాళ్ళకి నేర్పించి అక్కడ ఒక క్రికెట్ టీంని కూడా ఫామ్ చేసి క్రికెట్ టోర్నమెంట్ కూడా ఆడిచ్చి, అది కూడా ఎందుకంటే అది ఒక పెద్ద పాపులర్ థింగ్ అవుతుంది ఇప్పుడు జపాన్లో క్రికెట్ టోర్నమెంట్స్ ఇండియన్స్. సో జపనీస్ పైన వాళ్ళకి కొంచెం అవగాహన వచ్చేలాగా. ఓకే, జపనీస్ కల్చర్. సో మీకు తెలుసో లేదో జపాన్ ఇండియన్స్ ని ప్రతి ఒక్కరు రిజెక్ట్ చేస్తున్నారు, యుఎస్ కానీ యూరప్ కానీ. ఎందుకంటే బికాస్ ఆఫ్ సోషల్ ఇంబ్యాలెన్స్, ఇండియన్స్ చాలా ఎక్కువ మంది వచ్చేస్తున్నప్పుడు కల్చర్ డిస్టర్బ్ అయిపోతుందని. సో యుఎస్ లో చూసారు మీరు H1B కండిషన్స్. సో ఇది నేను లాస్ట్ టైం అక్కడ చేసింది. ప్రజెంట్ వీడియో ఇంకా పబ్లిష్ చేయలేదు యూట్యూబ్ లో. వాయిస్ వినిపిస్తుందా? వీడియో వాయిస్. ఓకే, సో వీడియో వాయిస్ ఓకే, వినిపించకపోతే పర్లేదు, నో వరీస్. బట్ నేను ఈరోజు ఇంకో వీడియో రిలీజ్ చేస్తాను. ఇది కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు తీసుకున్నాము. సో ఇది బిల్డింగ్. సో ప్రతి ఫ్లోర్ విజిట్ చేసి 3 days బ్యాక్. సో ఇంకా వార్ బేసిస్ లో జరుగుతుంది అక్కడ వర్క్స్ అన్ని, ఏసీలు, వర్క్ స్టేషన్స్. సో ఈ బిల్డింగ్ లో జస్ట్ 50 members కి బిల్డింగ్. సో ఇక్కడంతా వర్క్ స్టేషన్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లో డైనింగ్ అండ్ మీటింగ్ రూమ్స్, ఫోర్త్ ఫ్లోర్ లో ఫీమేల్ ఎంప్లాయీస్ కి అకామిడేషన్, 3 bedroom ఫ్లాట్ విత్ ఏసీ ఎవ్రీథింగ్. ఇంకా పైన రిక్రెషన్, ఫన్ ఫ్రైడే యాక్టివిటీస్ వాటి కోసం. సో ఇది మనం ఫ్రెషర్స్ ఎందుకు మన దగ్గరే వచ్చి తీసుకున్నారు అంటే 50 పొజిషన్స్ ఉన్నాయి, అందులో 5 పొజిషన్స్ డెవాప్స్ అండ్ క్లౌడ్. సో ఇంకా నేను చెప్పాను కదా చాలా సార్లు, ఫ్రెషర్స్ అంటే నాకు ఏమీ రాదు అన్ని మీరే నేర్పించడానికి కాకుండా టైం ఉన్నప్పుడు మీరు నేర్చుకొని, సో నాకు వచ్చు, నా అంతటి నేను నేర్చుకోగలను. నేను లాస్ట్ 6 months లో 7 months లో లాస్ట్ 1 year 2 years గ్యాప్ లో నేను ఖాళీగా ఏం కూర్చోలేదు. నేను ఐ ప్రాక్టీస్ డెవాప్స్ అండ్ క్లౌడ్. కావాలంటే మీరు ఇంటర్వ్యూ చేసుకోండి, ఎక్స్పీరియన్స్ లెవెల్లో ఆన్సర్స్ ఇస్తాను. అలా అలా కాన్ఫిడెన్స్ ఉంది అంటే మిమ్మల్ని ఈజీగా రిక్రూట్ చేసుకుంటారు ఎవరైనా. సో అందుకనే ఫ్రెషర్స్ ప్రొఫైల్ కూడా జనరల్ చాలా కామెడీగా ఉంటాయి చూస్తున్నప్పుడు. కొంతమంది ఫ్రెషర్స్ నేను ఆల్మోస్ట్ 20-30 ఇంటర్వ్యూస్ తీసుకున్నాను. ఓకే, కెరీర్ గ్యాప్ అంటే ఒక మ్యాక్స్ 2-3 years కెరీర్ గ్యాప్ అంతే, అంతకు మించి కెరీర్ గ్యాప్ ఉంటే ఫ్రెషర్స్ గా తీసుకోరు జనరల్ గా. సో ఇక్కడ బయట అయితే అసలు అది కూడా తీసుకోరు. ఇక్కడ మన క్యాండిడేట్స్ ని తీసుకున్నారు కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా, 2022 2023 వాళ్ళని కూడా తీసుకున్నారు.
అండ్ మీరు చూస్తుంటే రీసెంట్ గా క్యాబ్ జెమ్ని, సూపర్ సెట్ హైరింగ్ అని, కాగ్నిజెంట్ జెన్సీ హైరింగ్ కూడా అని కూడా ఉన్నాయి. సో మీరు ఏదో ఒక టెక్నాలజీ ప్రాపర్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, సో నేను డెవాప్సే నేర్చుకోవాలని నేను చెప్పను, బట్ ఇక్కడ డెవాప్స్ ఏంటి అంటే ఐఎమ్ కాన్ఫిడెంట్. సో జపనీస్ కంపెనీ వాళ్ళు మన స్టూడెంట్స్ ని ప్రిఫర్ చేశారంటే దే నో. సో ఇప్పుడు వాళ్ళు ఒక పర్సన్ ఉన్నాడు SRM లో, అతనికి 10 lakhs ప్యాకేజ్ వచ్చింది క్యాంపస్ ప్లేస్మెంట్ లో. డెవాప్స్ లో అతనిదే హైయెస్ట్ ప్యాకేజ్. ఇప్పుడు మీకు తెలుసు ప్లేస్మెంట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయని. సో అతనికి ఎందుకు వచ్చింది అంటే అతని ప్రొఫైల్ ఏమో మర్చిపోయాను నేను, బట్ ఐ కెన్ షో యూ. సో ఇది నేను ప్రాక్టీస్ చేసింది 62 రెపోస్టరీస్ అనమాట. మన బ్యాచ్ కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా. సో అతను కూడా యాజ్ గా ఇలానే ప్రాక్టీస్ చేశాడు. అతను గిట్ హబ్ ప్రొఫైల్లో పెట్టాడు. సో ఇంకా రిక్రూటర్స్ ఇది చూసారు, గిట్ హబ్ చూసి వాళ్ళే షాక్ తిన్నారు, ఇదేంటి నువ్వు ఇంత చేసావా అని. సో అతను ఎస్ నేను చేశాను అని చెప్పేసి కాన్ఫిడెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను ఎలా పైప్ లైన్స్ రాశాను, ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాను, AWS సర్వీస్ అన్నిటికీ ఆటోమేటిక్ గా. ఓకే. డాకర్ ఫైల్స్ నేను ఎలా ఇమేజెస్ రాశాను, ఇమేజెస్ ఓన్ గా ఎలా డెవలప్ చేశాను. ఓకే. సో ఈ డాకర్ ఫైల్స్ కానీ అండ్ ప్రాజెక్ట్ కి సంబంధించిన డాకర్స్ కానీ అండ్ మేనిఫెస్ట్ ఫైల్స్ ఎలా రాశాను, స్క్రిప్టింగ్ ఎలా రాశాను. సో ఇవన్నీ అతను చూపించాడు. ఓకే. ఈకేఎస్ క్లస్టర్ ఎలా క్రియేట్ చేశాను, ఇంగ్రెస్ ఇదంతా సోషల్ స్క్రిప్టింగ్ ఇదంతా అతను చూపించాడు. ఓకే ఏం చేశారు ఏంటి మీ ట్రైనింగ్ లో అని అడిగారు. సో నేను ఈ ప్రాజెక్ట్ చేశాను మొత్తం ఇలా ఇలా, ఫస్ట్ మాన్యువల్ గా చేసి తర్వాత లైనెక్స్ తో షెల్ స్క్రిప్టింగ్ తో ఆటోమేట్ చేసి తర్వాత యాన్సిబుల్ ఇవన్నీ యూస్ చేసామని చెప్పగానే దాన్ని కన్సిడర్ చేశారు. దిస్ ఇస్ ద ప్రొఫెషనల్ వే అన్నమాట. మీరు ఎక్కడైనా ఒక కంపెనీకి వెళ్ళేప్పుడు కూడా అది ఎంత ఎక్స్పీరియన్స్ అయినా కూడా మీరు ప్రాపర్ గా గిట్హబ్ ప్రొఫైల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళు తీసేసుకుంటారు ఆబ్వియస్లీ. సో ఈ రోజు అక్కడ కంపెనీ ఇనాగ్రేషన్ ఉంది. సో మన స్టూడెంట్స్ 5 members కూడా జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళతో నేను ఉండి వీడియో కూడా తీసుకుని వస్తాను. ఇప్పుడు మీరు ఏ టెక్నాలజీ అయినా చూస్ చేసుకోండి, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో, బట్ దానిపైన ఫుల్ గా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఆ టెక్నాలజీ సాల్వ్ చేసే ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకోవాలి. ఓకే. సో దానిపైన ఒక ప్రాజెక్ట్ ని హ్యాండ్స్ ఆన్ గా చేయాలి. బట్ ఐ నో ఫ్యూ కోచింగ్ సెంటర్స్ బీటెక్ అయిపోయిన వెంటనే కొన్ని ఉన్నాయి, మీకు తెలుసు అది జావా అండ్ క్యూఏ. ఎనీబడి నోస్ దట్. సో కాలేజ్ లో లెక్చరర్స్ తో కనెక్షన్స్ పెట్టుకొని వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి స్టూడెంట్స్ తీసుకెళ్ళి 6 months 7 months అని చెప్పి ఫుల్ స్టాక్ అని, పైథాన్ ఫుల్ స్టాక్ అని ఇవన్నీ చెప్పి లాస్ట్ కి అక్కడ జావా స్ప్రింగ్ బూట్ అంటే కూడా ఏంటో ఎవరికి తెలియట్లేదు. నేను రీసెంట్ గా చాలా మందితో మాట్లాడాను, ప్రతి ఒక్కరు వెళ్ళి బీటెక్ అయిపోతుంది వెళ్ళి ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ పైథాన్ ఫుల్ స్టాక్ ఈ రెండే కనిపిస్తున్నాయి వాళ్ళకి. డెవాప్స్ అండ్ క్లౌడ్ మాకు రాదని వాళ్ళంతా వాళ్ళే డిసైడ్ అయిపోయారు. ఓకే. సో అలా ఏమి ఉండదు. ప్రతి టెక్నాలజీలో ప్రతి ఒక్కరిని హైర్ చేయాల్సిందే. ఈ రోజు హైర్ చేస్తేనే వాళ్ళకి రేపు పొద్దున ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రతి 3 years ఎక్స్పీరియన్స్ పొజిషన్ కావాలి. అప్పుడు మీరు వెళ్ళి డెవాప్స్ ఫ్రెషర్స్ తీసుకోరు కదా అని చెప్పేసి నేను నేర్చుకోలేదు, నేను ఇప్పుడు లాస్ట్ 3 years నేను వేరే టెక్నాలజీలో ఉన్నాను ఇప్పుడు నేర్చుకుంటాను తీసుకుంటానంటే ఎవరు తీసుకోరు. సో డెవాప్స్ కి ఫ్రెషర్స్ కి డెవాప్స్ రాదు, ఫ్రెషర్స్ కి ఏమి రాదు అనడం చాలా రాంగ్. ఈవెన్ ఫ్రెషర్స్ దే కెన్ లెర్న్ మోర్ థింగ్స్. అది అట్లీస్ట్ ఒక 30-40 ఏజ్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెషర్స్ క్యాపబిలిటీ ఏంటనేది, అది ఫ్రెషర్స్ కే తెలియదు. ఓకే. సో దిస్ ఐ జస్ట్ వాంట్ టు షేర్. సో ఇది నేను ప్రతి ఫ్లోర్ తీసాను వీడియోస్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు, బట్ నేను ఈరోజు ఫుల్ వీడియో వెళ్ళి తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకే. రీసెంట్లీ ఇన్ఫోసిస్ కూడా ఒక కేసు ఫైల్ చేసింది, తెలుసా మీకు? అది ఇన్ఫోసిస్ ఫైల్డ్ ఏ కేస్ అగేనిస్ట్ ఎంప్లాయీ. సో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రెషర్స్ ఎవరి దగ్గర హెల్ప్ తీసుకొని, కాగ్నిజెంట్ కాదు, సో ఇక అయిపోయింది అనమాట ఆ టైం. సో కంపెనీస్ ఏంటంటే ఇప్పటి వరకు భరించాయి,
సరేలే ఇంకా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనం అతని కేసు ఎందుకు ఫైల్ చేయాల్సి వచ్చింది? అతను ఇంటర్వ్యూస్ లో ఏమో పీక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ప్రాజెక్ట్ లో ఏమో నో పర్ఫార్మెన్స్. సో ఇంతకు ముందు ఏంటంటే వదిలేస్తున్నారు, పోనీలే ఇంకా ఏముంది ఇట్లాంటివి కామన్ ఇలా అనుకొని. బట్ ఈ మధ్య ఇంకా మరీ టూ మచ్ అయిపోయేసరికి ఇంకా వాళ్ళు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి సో దే డిసైడెడ్ దిస్. Virtual Infosys interview using a proxy after joining his performance raised suspicion, found out he cheated and filed a police complaint. సో ఏదో ఒకటి చేసి జాయిన్ అయ్యారు, మంచిదే. మరి వర్క్ చేయాలి కదా, వర్క్ చేస్తే ఇదంతా ఉండదు. ఓకే, సో ఐ కెన్ రెస్యూమ్. సో అది కట్ అండ్ ఏడబ్ల్యూకే కమాండ్స్. దాని తర్వాత మనం ఒక రెండు చిన్న కమాండ్స్ చూసి వీ కెన్ ఎండ్ ద సెషన్. అది సింపుల్ కమాండ్స్. హెడ్ అంటే టాప్. ఇప్పుడు నేను క్యాట్ యూజర్స్ ఫైల్ లోంచి హెడ్ అని ఇచ్చా అనుకోండి, టాప్ 10 లైన్స్ వస్తున్నాయి ఇక్కడ. సో ఈ 10 లైన్స్ హెడ్ అంటే ఏంటి, టాప్ లో ఉండే 10 లైన్స్. అదే నాకు బాటమ్ లో ఉండేవి కావాలంటే టైల్. సో నాకు 10 కాదు పర్టికులర్ గా, ఇంకా ఒక టూ బాటమ్ 2 కావాలి అంటే -N2. అలానే టాప్ 6 కావాలంటే -N6. ఓకే, సో ఇది హెడ్ అండ్ టైల్ కమాండ్, సింపుల్ యాక్చువల్లీ. సో టైల్ అనేది ఇంకొకటి రన్నింగ్ లాగ్ అనేది యూస్ చేస్తారు అనమాట. టైల్ అంటే, లాగ్ అంటే ఏంటి, లాగ్ ఫైల్స్ అంటే మన సిస్టమ్ లో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ లాగ్ అవుతుంది. సో ఇంటర్వ్యూస్ లో ఏం అడుగుతారంటే హౌ డూ యూ చెక్ రన్నింగ్ లాగ్ అంటారు. సో లేటెస్ట్ అన్ని బాటమ్ లో వస్తుంటాయి, టైల్ -F అండ్ లాగ్ ఫైల్. -F అంటే ఫాలో అనమాట. సో టైల్ అంటే లాస్ట్ లైన్స్, -F అంటే ఆటోమేటిక్ గా ఏమైనా కొత్తగా లైన్స్ అప్డేట్ అవుతూ ఉంటే వస్తూ ఉంటాయి. ఓకే, సో అండ్ ఫైనల్ గా ఇంకొక కమాండ్ మనం డిస్కస్ చేద్దాం, ఫైండ్ కమాండ్. సో మనకు విండోస్ ఎక్స్ప్లోరర్ ఇలా రన్ చేసినప్పుడు ఇక్కడ మీరు ఒక ఫైల్ నేమ్ ఇచ్చారంటే అది మొత్తం విండోస్ లో ఉండే డైరెక్టరీస్ అన్ని సెర్చ్ చేసి మనకు చూపిస్తుంది, కొంచెం టైం పడుతుంది. అలానే మనకు లైనెక్స్ లో కూడా మీకు ఒక ఫైల్ ఉందని తెలుసు, బట్ ఎక్కడ ఉందో తెలియదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, ఫైండ్ స్లాష్ అంటే రూట్ డైరెక్టరీ. నాకు ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి నేను రూట్ డైరెక్టరీ ఇచ్చా, -name, నేను యూజర్స్ అని ఇచ్చాను. ఇప్పుడు ఇది మొత్తం వెతుకుతుంది అనమాట. సో పర్మిషన్ లేని చోట్ల ఐ డోంట్ హ్యావ్ పర్మిషన్ అని చూపిస్తుంది, బట్ ఇక్కడ చూడండి ఈ లొకేషన్ లో ఉందని చూపించింది. ఇంకా ఈ ఫోల్డర్స్ అన్నిటికీ పర్మిషన్ లేదు, బికాస్ వీఆర్ సర్చింగ్ విత్ నార్మల్ యూజర్ కాబట్టి. సో అదే నేను సూడో అని ఇచ్చానంటే ఇట్ విల్ సర్చ్ ఎవ్రీవేర్. సూడో అని ఇస్తే సూపర్ యాక్సెస్ వస్తుంది అనమాట, అడ్మిన్ యాక్సెస్, రూట్ యాక్సెస్. ఓకే, సో ఇక్కడ ఫైండ్ అన్నట్టు. కరెంట్ డైరెక్టరీ అంటే ఫైండ్ .-name యూజర్స్. ఓకే, కరెంట్ డైరెక్టరీలో ఉంది అని. సో నాకు ఎగ్జాక్ట్లీ నేమ్ గుర్తులేదు, మేబీ మధ్యలో 4-5 లెటర్లు గుర్తున్నాయి. స్టార్ స్టార్ అంటే నాకు అది గుర్తులేదు ఫస్ట్, బట్ మిడిల్లో ఉండేవి SC అన్నప్పుడు ఇట్లా. SC అంటే సెషన్ 2 కూడా వచ్చింది చూడండి.
సో ఈ ఫైల్లో ఎస్సి అనేది ఎక్కడైతే ఉందో అవన్నీ మొత్తం చూపిస్తుంది. సో ఫైండ్ కమాండ్ అనేది ఫైల్స్ ని సెర్చ్ చేయడానికి మనకు బాగా యూజ్ అవుతుంది. సింటాక్స్ ఏంటి అంటే ఫైండ్ వేర్ టు సెర్చ్, మీరు ఏదైనా ఒక లొకేషన్ ఇవ్వచ్చు అక్కడ సెర్చ్ చేయమని, -నేమ్ అండ్ ఫైల్ నేమ్. ఓకే, సో ఇవన్నీ మనకు బేసిక్ కమాండ్స్. నెక్స్ట్ ఏంటి అంటే విఐఎం ఎడిటర్ అనేది ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ నోట్ ప్యాడ్ లో చూస్తే, మీరు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో నాకు ఈజీ కదా ఒక ఫైల్ ని సెర్చ్ చేయడము, ఒక ఫైల్ ని రీప్లేస్ చేయడము, ఎక్కడంటే అక్కడికి వెళ్ళి ఎడిట్ చేయడం ఇదంతా. బట్ క్యాట్ కమాండ్ యూజ్ చేసి మధ్యలో ఎడిట్ చేయడము, రీప్లేస్ చేయడం అవన్నీ కష్టం కదా. సో అందుకని మనకు ఎడిటర్స్, ఇది ఒక ఎడిటర్. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది ఒక ఎడిటర్, అది నార్మల్ నోట్ ప్యాడ్ ఒక ఎడిటర్, విఎస్ కోడ్ అనేది ఒక ఎడిటర్. సో అలా మనకి ఏంటంటే మనకు లైనక్స్ లో విఐఎం ఎడిటర్ ఉంది, విజువల్లీ ఇంప్రూవ్డ్. సో దీన్ని మనం రేపు సెషన్ లోంచి డిస్కస్ చేద్దాం. ఓకే, సో నౌ వీ కెన్ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. So let us have few questions. Surya. Surya, you have a question? One second. Yeah, hello. Now you can speak. Can you speak now? సూర్య వాయిస్ నాకు వినిపించట్లేదు. ఇంకెవరికైనా వినిపిస్తుందా సూర్య వాయిస్? సూర్య, your voice is not audible. చిన్నారావు, you can unmute. హాయ్ శివ. హాయ్. యాక్చువల్లీ నేను ఇది లాస్ట్ బ్యాచ్ కూడా అటెండ్ అవుదాం అనుకున్నాను, బట్ కొన్ని రీజన్స్ వల్ల అటెండ్ కాలేదు. ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు కూడా వర్క్ చేశాను. ప్రజెంట్ అయితే కరెంట్ కెరీర్ గ్యాప్లో ఉన్నాను. నేను వర్క్ చేసింది ఒక స్టార్టప్లో, బట్ ఏంటంటే ఓకే. వర్క్ బ్యాలెన్స్ చేసుకోలేక, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కుదరక ఎగ్జిట్ అయ్యాను అక్కడి నుంచి. ఓకే. సో అంటే అక్కడ నేను వర్క్ చేసింది పైథాన్ మీద యాక్చువల్లీ. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇది ఒక కంప్లీట్ అంటే కోడింగ్ లా కాకుండా ఇది ఒక ఆ, అంటే అక్కడ ఉన్నట్టుగా ఇక్కడ వర్క్ ప్రెషర్ నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నా అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే డైలీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నేను ప్రెసెంట్ ఇంటి దగ్గర ఉన్నాను, కాకినాడ. సో ఇప్పుడు ఎంత గ్యాప్ ఉంది? లాస్ట్ డిసెంబర్ నుంచి అంటే అరౌండ్ 1.5 year నియర్లీ, 4 months. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి? స్ట్రెస్ అనేది ఏంటి? వర్క్ అంటే ప్రెషర్ ఏంటి? వర్క్ అంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అన్నది. అక్కడ ఏంటంటే నేను వర్క్ చేసింది యాక్చువల్లీ స్టార్ట్అప్ కాబట్టి కొంచెం టాస్క్ రెగ్యులర్గా ఉన్న వల్ల, ఫ్రీక్వెంట్ అప్డేట్స్ వల్ల నేను కొంచెం మేనేజ్ చేసుకోవాలి. సో మనం జనరలైజ్ చేసి చెప్పలేము, ఏదైనా కూడా టెక్నాలజీ పైన ఉండదు. మీరు వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్, కంపెనీ, అక్కడ ఉండే ఎంప్లాయీస్, బడ్జెట్ దానిపైన ఉంటుంది. స్టార్ట్అప్స్ అన్నాక ఆబ్వియస్లీ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తక్కువే ఉంటారు కాబట్టి మేబీ మీరు అలా ఫీల్ అయ్యి ఉండొచ్చు. సో డెవాప్స్ ని స్టార్ట్అప్స్ రన్ చేయలేవు యాక్చువల్గా. చిన్న స్టార్ట్అప్స్ అయితే డెఫినెట్లీ రన్ చేయలేవు. డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది హ్యూజ్ అనమాట. అంటే చిన్న అప్లికేషన్స్ కి డెవాప్స్ ని యూస్ చేయలేము. సో ఇట్ షుడ్ బి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అన్న తర్వాత ఒక మినిమం ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఒక్కరితో రన్ చేయడం అనేది కుదరదు యూజువల్ గా. సో ఇక్కడైతే ప్రాబ్లం లేదు మీకు కొంచెం. అంటే నాకు యాక్చువల్లీ స్టార్ట్అప్ వాళ్ళు ఏంటంటే జస్ట్ టెక్నికల్ గా చూసి తీసుకున్నారు తప్ప, అంతకుముందు నాకు కెరియర్ గ్యాప్ ఉంది, అది కూడా వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. ఓన్లీ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని తీసుకున్నారు. సో ఇప్పుడు అంతే ఏంటంటే కదా, కరెంట్ గ్యాప్, కొంతమంది మనల్ని బిలీవ్ చేస్తారు. అంటే ఇప్పుడు కరెంట్ గ్యాప్ ఉంది కదా, సో స్టార్ట్అప్స్ కి అటు సో ప్రీవియస్ గా ఉన్నట్టు హెచ్ఆర్స్ అంతా కన్సిడర్ చేయరు కదా. సో కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. స్టార్ట్అప్స్ అయితే కన్సిడర్ చేయొచ్చు, స్టార్ట్అప్స్ ఎప్పుడు అలా చూడవు, అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లో డెవాప్స్ ఏం చెక్ మీద, చేయవు. అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు డెవాప్స్ మీద ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఓన్లీ స్టార్ట్అప్స్ అంతగా ఫోకస్ చేయరు అన్నట్టు చెప్పారు కదా కొంచెం.
సో అక్కడికి వచ్చినప్పుడు నా కెరీర్ గ్యాప్ అనేది ఎఫెక్ట్ అవుతుందా అన్నది నాకు ఒక క్వశ్చన్ అనమాట. అది అది నాకు తెలియదు. అది అది మనం జనరలైజ్ చేసి చెప్పలేము. సో అది మీరు ఏ టెక్నాలజీ చూస్ చేసుకున్నా అదే ప్రాబ్లం. ఓకే, సో నేను మెయిన్గా డెవాప్స్ గురించి చెప్తాను. ఇట్లాంటివి ఏమైనా ఉంటే వేరే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. బ్రో ఒక లాస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ అంటే నేను ఈ కోర్స్ తీసుకుంటే నాట్ అంటే కంపెనీస్ లో కాకుండా మీ సైడ్ నుంచి మీ టీంలో వర్క్ చేసేలాగా ఏమైనా ఛాన్స్ ఉంటుంది? సో ఇది చాలా మంది అడుగుతుంటారు, మీకే కంపెనీస్ ఉన్నాయి కదా మీరే తీసుకోవచ్చు కదా అని. ఇక్కడ అంటే నేను కంపెనీలో ఎంఎన్సి వర్కర్ అని కంపెనీస్ రన్ కాదు. చేయట్లేదు ఓకే. యూజువల్లీ. అంటే ఓకే, నేను అట్లయితే ఇంకా అడిగేది నేను ఒక yeah, 500 మెంబర్స్ ట్రైన్ తీసుకుని 500 మెంబర్స్ కి జాబ్స్ చేయాలంటే నేను 500 ప్రాజెక్ట్స్ రన్ చేయాలి. సారీ సో అంటే ఇక్కడ యాక్చువల్లీ యా నేను చెప్పు. అడిగింది అట్లా అని కాదు. అంటే ఇప్పుడు ఓకే, మనకి సెషన్స్ డౌట్ సెషన్స్ క్లియర్ చేస్తున్నారు కదా అది మీ Slack ఇంట్రెస్ట్ లో. బట్టి. సో డౌట్ సెషన్ అనేది మేము ఎంతమంది వచ్చినా మేమేం కాదనం, ఎందుకంటే ఎంతమంది వస్తే మన స్టూడెంట్స్ కి అంత హెల్ప్ అవుతుంది. అంటే సో నేను ఎలా ఇఫ్ యూ ఆలోచించానంటే ఆ డౌట్ సెషన్స్ లో ఉన్నప్పుడు మనకు కొంచెం అంటే వేరే వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తే మనకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ యా పెరుగుతుంది డెఫినెట్లీ కదా. మన క్యూఏ సెషన్ లో ఉన్న వాళ్ళందరికీ హై ప్యాకేజెస్, ప్రతి ఒక్కరికి హై కాక్ ప్యాకేజెస్, వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా చాలా పీక్స్ లో ఉంటుంది. వాళ్ళు ఎలాంటి స్ట్రెస్ ఫీల్ అవ్వరు. సో వాళ్ళు ఎలా అంటే 8 hours వర్క్ ఇస్తే దాన్ని ఒక 4-5 hours లో కంప్లీట్ చేసేయగలరు. యా హాఫ్ టైమ్ లోనే కంప్లీట్ చేసేయగలరు, బికాస్ దేర్ ఇస్ ఆల్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ హియర్. వాళ్ళ థింకింగ్ వాళ్ళంతా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో మీరు అలా వచ్చి ఇంట్రెస్టెడ్ గా జాయిన్ అవుతానంటే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎంత మంది క్యూఏలకు వస్తే అంత బెటర్ మనకు. అంటే నేను బికాస్ ఎలా ఆలోచించానంటే యాక్చువల్లీ చాలా క్యూఏలో ఒక కొన్ని మంత్స్ ఆర్ కొన్ని డేస్ చేస్తే ఆటోమేటిక్ కొంచెం కాన్ఫిడెన్స్ అవుతుంది కదా, అప్పుడు కంపెనీస్కి ట్రై చేస్తే బెటర్ అన్నట్టు నేను ఒక ఆలోచనలో ఉన్నా. యా మీరు యువర్ వెల్కమ్. మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ రోజు సెషన్ ఆ రోజు కంప్లీట్ చేస్తున్నారంటే ఓకే. స్లాక్ లో మీరు ఆన్సర్ చేయండి. చాలా మంది స్క్రీన్ షాట్స్ అవి పెట్టి పోస్ట్ చేస్తుంటారు కదా, ఓకే. వాళ్ళతో కాల్ తీసుకొని వాళ్ళ డౌట్స్ అన్ని రిజాల్వ్ చేయండి. అది మీకు చాలా యూజ్ అవుతుంది. తర్వాత వెంటనే క్యూఏలోకి జాయిన్ అవ్వచ్చు. ఏం కోర్స్ అయిపోయేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం యాక్టివ్గా ఉంటే ఇప్పుడే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ శివ. ఓకే, యా. నవీన, యూ హ్యావ్ సమ్ క్వశ్చన్. హూ ఇస్ నవీన? హలో అన్న, శివన్న. యా హాయ్, చెప్పండి. అన్న ఏంటంటే అది ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నానన్న. కీపేడ్ లో కొంచెం ఇష్యూ ఉందన్న, అది కనెక్ట్ అవ్వట్లేదు సర్వర్ కి. సో ప్రాబ్లం వచ్చేసి చెప్పాను కదా, మీరు కొంచెం కరెక్ట్ డైరెక్టరీ పాత్ లో ఉన్నారు లేదా చూడండి. సో రేపటి నుంచి క్యూఏ సెషన్ స్టార్ట్ అవుతాయి, రేపు జాయిన్ అవ్వచ్చు. సో ఆ లోపు ఏంటంటే కొంచెం మీరు చూడండి, మేబీ స్లాక్ లో పోస్ట్ చేయండి. మీకు స్లాక్ యాక్సెస్ ఉంటే ప్రెసెంట్. ఇప్పుడు అయితే మనం స్క్రీన్ షేర్ చేసుకుని అలాంటివన్నీ చేయలేము. సరే సరే అన్న. సో యా, ఒక్కొక్కసారి ఎర్రర్ చూడండి. ఓకే, సో నో సచ్ ఫెలా డైరెక్టరీ అది ఉంటుంది. కరెక్ట్ పాత్ లో ఉన్నారా లేదా, కీని కరెక్ట్ గా ఇంపోర్ట్ చేశారా, అది మెయిన్ రీజన్. తర్వాత సెక్యూరిటీ గ్రూప్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఓకే, రేపటి నుంచి అయితే క్యూఏ ఉంటుంది, యూ కెన్ జాయిన్ దేర్. ఓకే, వేణు బొంకూరి. వేణు బొంకూరి. హలో. యా హాయ్. హాయ్ శివ గారు. యా హాయ్, నేను ఇప్పుడు చెప్పండి. ఈ ఏడబ్ల్యూఎస్ రూట్ యూజర్ లో నేను మళ్ళా ఐఏఎం యూజర్ ని కూడా క్రియేట్ చేసుకున్నాను. దానివల్ల ఏమన్నా బిల్లింగ్ పడుతుంది అంటే చేసుకుని కూడా ఒక 20 days అవుతుంది. సో దానివల్ల ఐఆమ్ యూజర్ వల్ల ఏం బిల్లింగ్ పడదు, ఐఆమ్ యూజర్ కి ఏం పడదు. ఓకే. అండ్ మీరు చెప్పిన దాని ప్రకారం ఒక 2-3 years గ్యాప్ ఉంటే ఫ్రెషర్ గా తీసుకోవచ్చు అన్నారు కదండి. అంటే ఆ, నేను చెప్తున్నది కొన్ని నా- కంపెనీస్ కన్సిడర్ చేస్తున్నాయని. నాకు ఆల్మోస్ట్ 21 పాస్ అవుట్. నాకు నెక్స్ట్ జూలై వస్తే 4 years కెరీర్ గా ఓకే, అవుతుంది. సో నేను ఫ్రెషర్ గా వెళ్ళే ఛాన్స్ ఉండదు కదా. అది చెప్పలేము. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇట్లా 2 years ఫ్రెష్ గా అట్లా ఏం లేదు యాక్చువల్ గా. అది మీరు ఓకే. అప్లై చేయొచ్చు, ఫస్ట్ ట్రై చేయొచ్చు. నేను చెప్పేది యావరేజ్ కేస్ సినారియో. మరి మీకు ఓకే. కొంచెం లక్ బాగుంటే కొంతమంది తీసుకోవచ్చు, తీసుకోలేదన్నప్పుడు మీరు వేరే రకంగా ట్రై చేయండి. ఓకే. సో ఇప్పుడు మన స్లాక్ లో ఆల్రెడీ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా డౌట్స్ క్లియర్ చేస్తారు కానీ. యా,
ఓకే ఓకే, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. రవితేజ. హాయ్ శివ, గుడ్ మార్నింగ్. యా హాయ్, గుడ్ మార్నింగ్. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎస్క్యూఎల్ అడ్మిన్ గా L1 L2 సపోర్ట్ గా వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు డెవాప్స్ కి షిఫ్ట్ అవుదాం అని చెప్పని చూస్తున్నా. సో ఈ 5 years ఎక్స్పీరియన్స్ నేను అంటే కంపెనీస్ టెక్నాలజీ షిఫ్ట్ అంటే అట్లా తీసుకుంటారా లేదా అని చెప్పని డౌట్. తీసుకుంటారా లేదా అంటే మీరు టెక్నాలజీ షిఫ్ట్ అని కాకుండా ఇంటర్నల్ గా అయితే తీసుకుంటారు. బయట అయితే మీరు ఏం చెప్పాలంటే నేను లాస్ట్ 3 years నుంచి డెవలప్ పైన చేస్తున్నట్టు చెప్పాలి. ఓకే. ఓకే. అండ్ ఇవి సీక్వల్ లైనక్స్ కమాండ్స్ అవి చెప్తున్నారు కదా, అదేమన్నా అంటే డాక్యుమెంటేషన్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారు లేదంటే ఈ నోట్ ఈ ప్యాడ్ నోట్సే ప్లస్ ప్లస్ అది సరిపోతుంది. ఒకటేనా? ఇప్పుడు డాక్యుమెంటేషన్ అది ఇస్తే ఏమవుతుందంటే అంత లేజీగా తయారవుతారు. మన స్కూల్ లెవెల్కి వెళ్ళిపోతాం. ఎవరో గైడ్ ఓకే ఇస్తారు, అసైన్మెంట్ లాగా మెటీరియల్ ఇస్తారు, అదంతా వద్దు. మీరు మీ ఓన్ గా ప్రాక్టీస్ చేస్తూ రాసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ వే. ఓకే ఓకే సార్, దట్స్ ఇట్. యా. చెన్నూరు తేజ. అన్న హాయ్ అన్న, కెన్ యూ హియర్ మీ? యా యా చెప్పండి. థ్యాంక్ యూ అన్న. లాస్ట్ 2 days నుంచి ట్రై చేస్తున్నా మీతో కనెక్ట్ అవ్వడానికి, బట్ అవ్వట్లేదు. అట్లేం లేదు, యాక్చువల్లీ ఫస్ట్ 1 week అలా ఉంటుంది, తర్వాత యా చెప్పండి. 2 months నుండి వెయిట్ చేస్తున్నాను ఈ కోర్స్ లో జాయిన్ అవ్వడానికి. Oh. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అన్న చెప్. నాకు ఒక డౌట్ ఉన్నా. ఎస్టర్డే క్లాస్ లో సర్వర్ క్రియేట్ చేసాం కదా, తర్వాత మనము లాగౌట్ కూడా చేసాము. తర్వాత ఆ సర్వర్ ని లాగౌట్ చేయకుండా అలానే సర్వర్ ని ఒక 10 minutes అట్లానే పెట్టేస్తే ఆటోమేటిక్ గా లాగౌట్ అవ్వదా అన్న? సర్వర్ లాగౌట్ అంటే టర్మినేటా? లాగౌట్ ఇచ్చి ఒక లాగిన్ అయిన తర్వాత మళ్ళీ లాగౌట్ చేసాం కదా, ఎగ్జిట్ కొట్టడమా? ఎగ్జిట్ కొట్టాము. ఆటోమేటిక్ గా ఏం అవ్వదు, కొన్నిసార్లు టైం అవుట్ అవుతుంది. టైం అవుట్ అయినప్పుడు మళ్ళీ లాగిన్ అవ్వాలి. ఆటోమేటిక్ గా ఏం లాగౌట్ అవ్వదు. ఓకే సర్వర్ లోపల ఉన్నారు అంటే మీరు ఇంటెన్షనల్ గా సర్వర్ లో ఉన్నారని. ఆటోమేటిక్ గా ఏం లాగౌట్ అవ్వదు. ఓకే అన్న, అలాగే మీరు ఇందాక చెప్పారు కదా, అందరినీ మేము మా టీం లెక్క తీసుకోలేము అన్నారు కదా. సో మీరు మెరిట్ వాళ్ళని తీసుకోవచ్చు కదా? తీసుకొని ఏం చేయమంటారు? నేను పెట్టిన కంపెనీ ఏంటంటే అది ఎంఎన్సి కంపెనీ కాదు అది. ఓకే సో ఇప్పుడు నేను జాబ్ రిస్క్ చేసి, సో ఇన్ని ఇయర్స్ నుంచి జాబ్ చేశాం కదా అని చెప్పి ఓకే మనం చేస్తే, ఇప్పుడు నేను ఎవరో శివకుమార్ రెడ్డి కంపెనీ పెట్టాడని చెప్పేసి పెద్ద అందరూ వచ్చేసి నాకు ప్రాజెక్ట్స్ ఏమి ఇవ్వరు అనమాట. ఓకే సో నేను కూడా ఇక్కడ ఏంటంటే ప్రతి జాబ్ కి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉన్న చిన్న చిన్న కంపెనీస్ లో కొన్ని వర్క్స్ ఉంటాయి, 3 months 4 months 5 months 6 months అలా. అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ రావాలి. ఓకే ఒక ప్రాజెక్ట్ రావడానికి మామూలుగా టీసీఎస్ ఇట్లాంటి కంపెనీస్ ఎంత స్పెండ్ చేస్తుందో, వాళ్ళని ఎంత షోకేసింగ్ చేసుకుంటారో అది వేరు. నాలాంటి వాళ్ళు నేను ఏదో డెవలప్స్ టీచ్ చేసినంత మాత్రాన నాకేం డెవలప్స్ ప్రాజెక్ట్స్ అనేవి వచ్చేసేవి అట్లా. ఓకే. ఓకే సో అన్న ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నేను తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే హలో, యా సారీ. సో కొంచెం పవర్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. నేను స్టూడియో సెటప్ వల్ల ఇక్కడ నాకు పవర్ బ్యాకప్ అది లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆడియో వీడియో కాల్ మాట్లాడదామని. యా చెప్పండి. అన్న ఈ టూల్స్ అన్ని కవర్ అయిపోతాయి అన్న ఈ 3 months లో? అంటే టూల్స్ చాలా 3 ఉన్నాయి కదా. months కాదు, 4 months. సో నేను టూల్స్ పైన ఎప్పుడు ఫోకస్ చేయను, కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేస్తాను. ఓకే సో 4 months లో అన్ని కవర్ అవుతాయి. మీరు ఎందుకు ఎక్సైటెడ్ ఉన్నారు? మీరు ఏంటి ప్రెసెంట్? ఇప్పుడు నేను టీసీఎస్ లో జాబ్ చేస్తున్నాను అన్న. ఈ ఆగస్ట్ కి 3 years అయిపోతుంది. ఇప్పటికే నాకు లేట్ అయింది జాబ్ స్విచ్ అవ్వాలి అని చెప్పేసి కోర్స్ లో జాయిన్ అయిపోదామని ఎక్సైటెడ్ గా ఉన్నా. అలాగే ప్రెసెంట్ టెక్నాలజీ ఏంటి? అన్న నేను ఐటీ సపోర్ట్ మీద వర్క్ చేస్తున్నాను అన్న. ఓకే ఓకే. ఏ కంట్రీ ప్రాజెక్ట్? ఇంటర్నల్ ఐటీ అన్న, లైక్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ ఇన్ ల్యాప్టాప్. ఇంటర్నల్ ఐటీ అయితే ఖచ్చితంగా చేంజ్ అవ్వాల్సింది. అదే అన్న 3 years అవుతుంది ఆగస్ట్ కి. సో స్విచ్ అవుదామని ఎక్సైటెడ్ గా ఉన్నాను.
Okay, no problem. You can. అన్నా, can we talk about the fees now? No, sorry. నాకు ఓకే, దానికి సంబంధం యా లేదు. యా, ఓకే ఓకే ఓకే. విత్ Okay, thank ఎవరితో you. మాట్లాడాలన్నా దాంతో? అక్కడ నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేయండి. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న, yeah, థ్యాంక్ యూ సో most మచ్. welcome. సౌమ్య. సౌమ్య, సౌమ్య. Soumya, you can unmute. Okay, another Soumya. శివ బ్రో, వినిపిస్తుందా బ్రో? యా చెప్పండి. అది ఒకసారి మీకు చాట్ లో ఒకటి మెసేజ్ పెట్టాను, ఒక్కసారి చూస్తానికి రిప్లై ఇస్తారా బ్రో? చాట్లో చాలా వచ్చినాయి, ఇది చెప్పగలరా ఏముంది ఇప్పుడు? కాన్ఫిడెన్షియల్ అదేమన్నా? ఎస్, లైక్ ఏంటది అంత అంటే ఈ చాట్లో ఎక్కడుందో నేను వెతకలేకపోతున్నాను. నేను మళ్ళీ పెడతాను బ్రో, ఒకసారి చూడండి, ఇప్పుడు పెడతాను. ఓకే సరే, లోపు వేరే క్వశ్చన్ తీసుకుందాం. స్వరూప్ రంగా, ఎస్ నేను ఈవినింగ్ ఖచ్చితంగా ఈరోజు 7:30 నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉంది. సో ఈరోజు అదేం లేదు, ఫ్రీనే. 7:30 to 8:30 నేను ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్ ఇంకొక క్యూఏ సెషన్ తీసుకుంటాను. ఓకే, అప్పుడు మనం ఓన్లీ మీకుండే జనరల్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేద్దాం. హలో షుగర్. యా హాయ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పేషెంట్. యాక్చువల్లీ మీరు ఈరోజు టుడే క్లాస్లో RM-F అని చెప్పారు కదా, అంటే ఫోర్స్ఫుల్ రిమూవ్ అని. గెట్ బ్యాక్ దోస్ ఫైల్స్ ఫ్రమ్ ద బ్యాకప్. వన్స్ రిమూవ్ అయిపోతే ఫైల్స్ మళ్ళీ మనం బ్యాక్ చేయలేము. బ్యాకప్ మెథడ్స్ ఉంటాయి యాక్చువల్గా మనకు ల్యాప్టాప్స్లో అయితే రికవరీ సాఫ్ట్వేర్స్ అవన్నీ ఉంటాయి. సో కంపెనీస్ ఏం చేస్తాయంటే ప్రతిరోజు బ్యాకప్ని తీసుకుంటూ ఉంటాయి బేస్డ్ ఆన్ ద సర్వర్ ప్రియారిటీ ప్రిఫరెన్స్ బట్టి. కొన్ని హవర్లీ బ్యాకప్ ఉంటాయి, కొన్ని డైలీ బ్యాకప్ అలా ఉంటాయి. సో ఆ బ్యాకప్స్ లోంచి తీసుకుంటారనమాట రీస్టోర్ చేసి. ఇంకొకటి, మూవ్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఫైల్ డెస్టినేషన్ ఫైల్కి అంటే నేను ఇంతకుముందు టచ్ అని యూస్ చేసి నేను ఫైల్ క్రియేట్ చేయను, బట్ ఫైల్ క్రియేట్ అవుతుందండి డెస్టినేషన్ ఫైల్ మూవ్ చేసేటప్పుడు. జస్ట్ మూవ్ చేసేటప్పుడు అక్కడ కట్ అవుతుంది. ఓకే, సోర్స్ నేనేమి ఇస్తాను ఆల్రెడీ ఉన్నది, డెస్టినేషన్ నేను ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేయను, బట్ కానీ అదే కామెంట్ లోనే ఇస్తుంటాను అంటే మూవ్ లో. అప్పుడు ఆటోమేటిక్ గా ఫైల్ క్రియేట్ అవుతుందా లేదా? మూవ్ ఫైల్ క్రియేట్ చేయదు. ఓకే, ఇప్పుడు మీరు -F అన్నారు, అదే -F ఇంకొక చోట యూస్ చేస్తే వేరే చెప్పారు, అంటే ఫాలో అని, ఇంకొకటి -F అంటే ఫోర్స్ అని. ఓకే, సో అది ఒక్కొక్క కమాండ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ యూసేజ్ ఉంటుంది అనమాట. అన్ని కమాండ్స్ కి ఒక్కటే ఫ్లాగ్స్ అనేది వర్కౌట్ అవ్వవు. సో అది ఆ కమాండ్ లో వాళ్ళు ఏమి ఫిక్స్ చేసింటే అది. -F అంటే యూజువల్ గా ఫోర్స్ మేజర్ గా, బట్ కొన్నిట్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది డెఫినెట్లీ. ఓకే, కమాండ్ యొక్క యూసేజ్ బట్టి. చెప్పండి. ఇప్పుడు మనకు సర్వర్ కనెక్ట్ అవుతున్నాం కదండి త్రూ డాష్ లో, అది AWS లాగిన్ ఖచ్చితంగా అయ్యి ఉండాలి అక్కడ. అంటే మనం IP అడ్రస్ కోసం జస్ట్ అవసరం లేదు మామూలుగా అయితే. అవసరం IP అడ్రస్ ఉంటే మనం అక్కడ లాగిన్ అవసరం లేదు. యా అంతే. ఇంకొకటి అమెజాన్ లైనక్స్ అని మనం సెలెక్ట్ చేసాం కదండి, అంటే అక్కడ రెడ్ హ్యాట్ కూడా ఉంటుంది కదా, రెడ్ హ్యాట్ ఎందుకు మనం సెలెక్ట్ చేయలేదు? రెడ్ హ్యాట్ నెక్స్ట్ చేద్దాం. నేను ఇది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం చేశాను. రెడ్ హ్యాట్ అనేది ఫ్రీ కాదు, రెడ్ హ్యాట్ అనేది నాట్ ఓపెన్ సోర్స్, బట్ మనం దాన్ని ఫ్రీ ట్రయల్. ఓకే, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. యాక్చువల్గా ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నారు కదా అమెజాన్ లైన్, అంటే రెడ్ హ్యాట్ నుంచి వచ్చి కోడ్ ఫ్రీగా ఇస్తే అది వాళ్ళకి ఏం ప్రాఫిట్ ఉంటుంది రెడ్ హ్యాట్ వాళ్ళకి? రెడ్ హ్యాట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తే ఏంటి అంటే, అది రెడ్ హ్యాట్ యొక్క క్యాపబిలిటీస్ అందరికీ తెలుస్తాయి కాబట్టి. సో ఇప్పుడు ఫ్రీ ట్రయల్ అనేది ఎందుకు రన్ చేస్తారు? ఇప్పుడు మనం ఇక్కడ 1 week సెషన్స్ జాయిన్ అవ్వమని ఎందుకు చెప్తున్నాం అంటే, సో మన టీచింగ్ మెథడ్స్ ఎలా ఉన్నాయి, మన ఫీచర్స్ ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి. సో దాని తర్వాత మీకు మధ్యలో ప్రాబ్లం వస్తే ఫ్రీ అనుకోండి, ఎవరు మనకు చేయరు. బట్ కంపెనీస్కి, నార్మల్ స్టార్టప్స్కి వాటికి ఓకే, ఒక 1 or 2 times ప్రాబ్లం వచ్చినా నో ప్రాబ్లం. బట్ అదే బ్యాంక్స్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఒక 1 or 2 times, సో అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ కొంచెం మనీ కోసం వాళ్ళేం పెద్ద కేర్ చేయరు. బ్యాంక్స్లో చాలా మనీ ఉంటుంది, బట్ దాని ప్రాపర్ యూసేజ్ కోసం ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఏం వెనకాడరు అనమాట. సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా మెయిన్ ప్రియారిటీ.
దాంట్లో ప్రాబ్లం వచ్చి మొత్తం బ్యాంకే క్లోజ్ చేసే సిచ్యువేషన్ రాకూడదు కాబట్టి మేజర్గా ఫైనాన్షియల్ కంపెనీస్ పెద్ద పెద్ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళందరూ ఏంటంటే ఖచ్చితంగా ఓపెన్ సోర్స్ కాకుండా ఇట్లా సపోర్ట్ ఉండేవి తీసుకుంటూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మధు కిరణ్ ఉట్ల. ఒక నిమిషం, మధు కిరణ్ ఉట్ల. వన్ మినిట్. నా టర్న్ ఈరోజు వచ్చింది. ఇది నా డౌట్స్ అడగలే. మధు కిరణ్ ఉట్ల కెన్ స్పీక్. ఓకే, బ్రహ్మారెడ్డి. Brahmareddy, you Hello. can speak. Yeah. Yes, sorry. Brahmareddy, you can speak. థ్యాంక్స్ వినిపిస్తున్నాను. వినిపిస్తుంది, చెప్పండి. థ్యాంక్స్ అన్న కనెక్ట్ చేసినందుకు. నేను 2 days నుంచి కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, అన్న ఈ రోజు మీరు చెప్పారు కదా, అంటే ఈ రోజు నేను చెప్పారు కదా క్లాస్ లైనక్స్ పరంగా. Hello. చెప్పాను. అంటే మనకు వర్క్ కల్చర్ కూడా సేమ్ ఇలాగే ఉంటుందా, లేదంటే ఇంకా డిఫరెంట్? అంటే ఇది జస్ట్ బేసిక్. నేను చెప్పింది ఈ రోజు యాక్చువల్లీ లైనక్స్ కమాండ్ స్టార్ట్ చేసింది. ఇంకా ఒక 2-3 days ఉంది. సో మనం ఇంకా కవర్ చేస్తాం. అంటే వర్క్ కల్చర్ కూడా సేమ్ ఇలాగే ఉంటుందా, లేదంటే వర్క్ డిఫరెంట్? కల్చర్ అప్పుడే ఏమొచ్చింది మనకు, మనం జస్ట్ లైనక్సే కదా చేస్తున్నాం. వర్క్ కల్చర్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మీరు? అంటే లైక్ ఫుల్ అంటే ఇలాగే లైనక్స్ తోనే ఉంటుందా మొత్తం? నో, లైనక్స్ అనేది మన సర్వర్స్ కనెక్ట్ అవ్వడానికి కావాలి. ఇంకా నెక్స్ట్ వస్తున్నాయి కదా మనకు, జెన్కిన్స్, టెరాఫార్మ్, క్యూబర్నెట్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, అవే ఉంటాయి మేజర్గా. లైనక్స్ అనేది జస్ట్ చాలా స్మాల్ పార్ట్, బట్ అది మేజర్ ఇంపార్టెంట్ అనమాట. అది మనం ఏం చేయాలన్నా కూడా లైనక్స్ సర్వర్స్లోనే చేయాలి కాబట్టి వీ నీడ్ లైనక్స్. ఓకే అండి. మీరు గిట్ హబ్ గురించి కూడా నేర్పిస్తారా? లైక్ అది ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా దాన్ని ఎలా యూజ్ చేయాలి అది కూడా చూపిస్తారా? ఎస్ గిట్ కూడా ఉంది మనకు సిలబస్లో. హలో. అవును, గిట్ కూడా ఉంది మనకు సిలబస్. గిట్ కూడా ఉంది మనకు సిలబస్లో, గిట్ కూడా ఉంది, నో ప్రాబ్లం. ఓకే అన్న. అంటే నేను జస్ట్ ఫ్రెషర్ గా స్టార్ట్ చేస్తున్నాం కదా, వీటి గురించి ఏం తెలియదు. సో మొత్తం ఫుల్ బేసిక్ నుంచి ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని చెప్పాలి, అన్ని నేర్పిస్తారు. మీరు github.com సైన్ అప్ అవ్వండి, జస్ట్ లైక్ ఫేస్బుక్ సైన్ అప్ లాగానే ఉంటుంది. సైన్ అప్ అయ్యాను. సో గిట్ కమాండ్స్ అవన్నీ మనం డిస్కస్ చేస్తాం, నో వరీస్. సైన్ అప్ అయ్యాను, తర్వాత నేను అది రాస్పిబెర్రీ కూడా క్రియేట్ చేయడానికి అక్కడి నుంచి నాకు ఎలా మూవ్ అవ్వాలో అర్థం కాలేదు అంతే. అది కొంచెం వెయిట్ చేయండి, మనకు ఇంకొక 3-4 days పడుతుంది. ఓకే అన్న. చంద్రబాబు. థ్యాంక్ యూ. హలో. హాయ్ శివ. చెప్పండి. సో నాకు ఒక 14 years ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఫీల్డ్. ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పని చేస్తున్నాను. నాకు డెవాప్స్ అంటే ఐడియా ఉంది కానీ బట్ ఇన్ డెప్త్ నాకు ఫుల్గా ఐడియా లేదు. అంటే టూల్స్ అవన్నీ యూజ్ చేయడము అవన్నీ తెలియదు నాకు. సో నేను ఆల్రెడీ కోర్సుకు రిజిస్టర్ అయ్యాను. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సో అంటే ఈ టూల్స్ గురించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ నేను రోజు వింటుంటాను మా ఆఫీస్లో కానీ మా టీమ్. బట్ I don't know like how to interlink all these things and how exactly. So I'm basically a developer.